ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వారం లగ్న వార ఫలాలు మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 వరకు ఈ వారం చంద్రగ్రహ స్థితిని అనుసరించి అలాగే మిగతా గ్రహాల పరిస్థితులను అనుసరించి మీ లగ్నానికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓవరాల్గా ఇక్కడ చూసుకోవాల్సిన విశేషాలు ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ శని కంబస్ట్ అంటే ఈ శని రవికి దగ్గర రావడం వల్ల శని ప్రభావం అనేది పూర్తిగా తన బలాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఇది 12 ఏప్రిల్ వరకు కూడా ఈ విధంగా ఉంటుంది. ఈ శని లగ్నాలైన మకర లగ్నము అండ్ కుంభ లగ్నం ఈ రెండు లగ్నాల వాళ్ళకు శుభకార్య ముహూర్తాలు లేవని చెప్పుకోవచ్చు. సో వీళ్ళకి లగ్నాధిపతి మూడం అంటే శని మూడం ఉంది కాబట్టి ఈ యొక్క లగ్నాలకు ఏదైనా శుభకార్యాలు ఉంటే కొంచెం వాయిదా వేసుకొని చేసుకోగలరు. ఎందుకంటే ఈ యొక్క శని కంబస్ట్ అనేది ఈ లగ్నం వీళ్ళ యొక్క శరీర పరిస్థితి అనుకూలంగా ఉండదు, అంత ఆరోగ్య పరిస్థితి కూడా కొద్దిగా ఇబ్బందిలో ఉండొచ్చు. అదేవిధంగా చూసుకుంటే కనుక కుజమూఢం అంటే మొన్నటి వరకు కుజుడు అస్తమించి ఉన్నాడు. ఈ వారం అంటే 27 నుంచి ఈ కుజుడు యాక్టివేట్ అయిపోయాడు. అంటే రవి దగ్గర నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోయేసరికి కుజుడు యాక్టివేట్ అయ్యి మీనరాశిలోకి ట్రాన్సిట్ అవుతుంది. ఇక్కడ మొదటి 3 రోజులు కుజుడు కుంభరాశిలో ఉండి తర్వాత మీనరాశిలోకి ట్రాన్సిట్ అవుతుంది. ఇక్కడ దాదాపు ఒక 45 రోజుల వరకు కూడా అక్కడే ఉంటాడు. అలాగే గురుపాలిత లగ్నాలు శనిపాలిత లగ్నాలు అని చెప్పి మనకు సప్రమాణ జ్యోతిషాల ప్రకారం చూసుకుంటే కనుక గురుపాలిత లగ్నాలు వచ్చేసి మేష లగ్నము, కర్కాటక లగ్నము, సింహ, వృశ్చిక, ధనుర్మీన లగ్నాలు. శనిపాలిత లగ్నాలు వచ్చేసి వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలు. అంటే ఈ 6 లగ్నాలు గురుపాలితం, ఈ 6 లగ్నాలు శనిపాలితం. ఇక శుక్రుడు మొన్నటి వరకు మీనరాశిలో ఉండి ఇప్పుడు మేషరాశిలో ట్రాన్సిట్ అవుతుండు. మీనరాశిలో ఉన్నప్పుడు శుక్రుడు రవి వ్యవస్థల కూరుకపోయి శుక్రుడు ఫలితాలు ఇవ్వలేకపోయాడు. కానీ ఇప్పుడు శుక్రుడు ఇండివిజువల్గా మేషరాశి ఉండడం వల్ల ఏ గ్రహ దృష్టి కూడా శుక్రుడి మీద లేదు. సో శుక్రుడు ఇక్కడ శనిపాలితులకు శుభంగా ఫలితాలు ఇస్తుండు. గురుపాలితలు చూసుకుంటే గురువు యాక్టివేట్ ఉన్నాడు, కుజుడు యాక్టివేట్ ఉన్నాడు. అంటే గురు కుజుడు ఇద్దరు కూడా పెద్ద గ్రహాలైన గురు కుజుడు ఇద్దరు కూడా ఈ వారం ఈ యొక్క లగ్నాలకు శుభ ఫలితాలు ఇవ్వడానికి చూస్తున్నారు. ఓకే, ఆ విధంగా చూసుకుంటే మొత్తం ఓవరాల్ గా ఈ లగ్నం ఈ వారం ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ మేష లగ్న జాతకులు కనుక చూసుకున్నట్లయితే ఈ లగ్న జాతకులకు గురుపాలిత లగ్నం కాబట్టి ఒక శుక్రుడు ఒకటే వీళ్ళకు ఇబ్బందికరంగా ఉంది. చంద్రుడు వచ్చేసి ప్రజెంట్ ఈ లగ్నానికి 4వ స్థానం నుంచి 5వ స్థానం, 6వ స్థానం, 7వ స్థానం అంటే ఈ 4 స్థానాలు 2 రోజులకు ఒకసారి చంద్రుడు చేంజ్ అవుతుంటాడు. కాబట్టి ఈ వారం రోజులు ఈ 4 స్థానాల్లో ఫలితాలు ఇస్తుంటాడు. ఈ చంద్రుడి వల్ల జరిగే వీళ్ళకు ప్రతిదీ కూడా లాభదాయకంగా ఉంటుంది. ఈ చంద్రుడు వచ్చేసి 4వ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి మంచి గృహ సౌఖ్యము, అదేవిధంగా తల్లి ఆరోగ్యంగా ఉండడము, బంధుమిత్రుల సపోర్టు, వాహన సౌఖ్యము, అదేవిధంగా వీళ్ళకు గృహ సౌఖ్యం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే పంచమంలోకి చంద్రుడు రావడం వల్ల కేతుతో కలవడం వల్ల వీళ్ళకి విద్యలో కూడా మంచి విద్యార్థులకు మంచి అనుకూలంగా ఉండడము, అదేవిధంగా విద్యార్థులతో సంతానం కలిసి రావడము, అదేవిధంగా వీళ్ళకి గ్రాహక శక్తి ఎక్కువగా ఉండడము, సత్యానికి కట్టుబడి ఉండడము, దూరాలోచన చేయడము, విచక్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే చంద్రుడు 6వ స్థానం రావడం వల్ల వీళ్ళకి కొంచెం అప్పులు, శత్రువులు అనే బాధ నుంచి కొద్దిగా ఈ 2 రోజులు వీళ్ళు ఈ తర్వాత 2 రోజులు వీళ్ళు కొద్దిగా నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 7వ స్థానంలో ఉండడం వల్ల మంచి విందు వినోదాలు పార్టిసిపేట్ చేసే అవకాశాలు అయితే వీళ్ళకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. విహారయాత్ర వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే గ్రహస్థితిలో చూసుకుంటే కనుక ఓవరాల్గా వీళ్ళకు శుక్రుడు ఒకటే లగ్నాల్లో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. శరీర సౌఖ్యం అనేది దూరం అవుతుంది. శరీరం కొద్దిగా బద్ధకంగా ఉండడము, ఈ 2వ అధిపతి శుక్రుడు వల్ల డబ్బు పరమైన ఇబ్బంది అనేది శరీరానికి కలుగుతుంది. అదేవిధంగా ధనచలం అని వీళ్ళకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రాబ్లం అయితే ఏం లేదు, సామాన్యంగా ధనచలమే ఉంటుంది. వాక్కు బాగానే ఉంటుంది, దృష్టి బలం కూడా బాగానే ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే మంచి ధైర్యము, చెల్లెలు కానీ తమ్ముళ్ళు కానీ సపోర్ట్ బాగుంటుంది. ప్రతి దాంట్లో చొరవ తీసుకునే గుణం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే 4వ స్థానంలో చంద్రుడు, తల్లి ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా 5వ స్థానం ఇవన్నీ చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. ఓవరాల్ చూసుకుంటే వివాహానికి సంబంధించిన వ్యవస్థలు కూడా చాలా బాగా పార్ట్నర్షిప్ వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. బిజినెస్ కూడా మంచి కలిసి వస్తుంది ఈ వారం. అదేవిధంగా కోర్టు కేసులు ఎవరికైనా ఉన్నట్లయితే మంచి నిర్ణయం మంచి తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మంచి దాంపత్య సుఖం కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రాణభీతి ఇలాంటి అన్ని రకాలుగా బాగుంది. సో 9వ భావాన్ని చూసుకుంటే కనుక వీళ్ళకి తండ్రితో కలిసి రావడము, సేవింగ్స్, అదృష్టము, దైవభక్తి, శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఈ వారం వీళ్ళకు గోచరిస్తున్నాయి. అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు కూడా వీళ్ళకు గౌరవం, వృత్తి, ఉద్యోగ విషయాల్లో కూడా మంచి అనుకూలత కనిపిస్తుంది. స్వయజీతం బాగానే ఉంది. సో నెక్స్ట్ 11వ స్థానం చూసుకుంటే గురు దృష్టి ఉండడం వల్ల వీళ్ళకు లాభాలు బిజినెస్ వ్యాపారస్తులు లాభాలు ఎక్కువ రావడము, వీళ్లకు మిత్రుల ద్వారా కానీ, అన్నల ద్వారా కానీ, అక్కల ద్వారా కానీ కలిసి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అదే 12వ స్థానం చూసుకుంటే వీళ్ళకు ఓవరాల్గా ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కుజుడు, రవి ఇద్దరు కూడా వీళ్ళకి శుభగ్రహాలు. ఈ 2 గ్రహాలు కూడా ఈ భావంలో రావడం వల్ల వీళ్ళకు ఖర్చులు కూడా అయిపోయే అవకాశం, వీళ్ళు పెట్టే ప్రతి రూపాయి కూడా వీళ్ళకు ఉపయోగపడుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి ఒక శరీర అనుకూలత ఇది ఒకటి తప్ప, ఈ భావం తప్ప
టోటల్ అన్ని భావాలు కూడా మంచి బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ వారం కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా శుక్ర మహాదశ ఏ యొక్క జాతకులకు లగ్నం ప్రకారం కంప్లీట్ అవుతుందో వాళ్ళకు ఈ శుక్రగ్రహ ఎఫెక్ట్ కూడా తగ్గిపోతుంది. ఓవరాల్ అన్ని గ్రహాలు కూడా సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ శుక్ర మహాదశ కాని వాళ్ళకు శుక్రుడికి మీరు పరిహారాలు చేసుకుంటే కనుక ఓవరాల్ ఈ వారం సుఖ సంతోషాలతో కూడా వెళ్ళిపోవచ్చు. ఈ వారం అన్ని రకాలుగా బాగా అనిపిస్తుంది. సో మేషలగ్న జాతకులు ఈ వారం అనేది కలిసి వచ్చే వారం అని చెప్పుకోవచ్చు. గురుపాలిత లగ్నాలు అన్నిటితో పాటు మేషలగ్నం మొట్టమొదటిది. ఈ లగ్నాధిపతి 12లోకి రావడం అనేది మంచి మోక్ష సాధనకు కూడా మంచి వ్యవస్థ ఉంది. అదేవిధంగా మంచి బుక్స్ చదవడము, మంచి గురువు దొరకడము కొంతవరకు వీళ్ళకు బాగా కలిసి వస్తుంది. సో ఈ విధంగా మేషలగ్న జాతకులకు ఉంది. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో ఇక్కడ వృషభ లగ్న జాతకులు కనుక చూసుకున్నట్లయితే వృషభ లగ్నం వచ్చి శనిపాలిత లగ్నాలు అని చెప్పుకుంటాం మనము. వృషభ లగ్నానికి శుభగ్రహాలు వచ్చేసి శుక్రుడు, బుధుడు, రాహువు, శని, వీటితో పాటు చంద్రుడు, రవిలో ఇద్దరిట్లలో రవి అనే గ్రహము ఈ లగ్నానికి శుభ ఫలితాలు ఇస్తుంది. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక రవి 11, 5వ స్థానంలో మొదటి 3 నుంచి 4 రోజుల వరకు ఈ వారం వరకు చూసుకుంటే కనుక రవి యాక్టివేట్ అయ్యి మంచి మంచి ఫలితాలు ఈ వృషభ లగ్న జాతకాలకు ఇస్తుండు. కానీ తర్వాత కుజుడు ఎప్పుడైతే తన 10వ భావంలో అంటే కుంభరాశి నుంచి ఎప్పుడైతే మీనరాశిలో ట్రాన్సిట్ అవుతాడో అక్కడ కుజుడు వచ్చేసరికి తర్వాత 4 రోజులు మళ్ళీ డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. సో 5, 11 అంటే మనం ఇక్కడ చూసుకుంటే కనుక 5 మంచి గ్రాహక శక్తి, సంతానంతో కలిసి రావడము, సత్యాన్ని కట్టుబడడం, దూరాలోచన చేయడం, విద్యాశక్తి ఉండడం, విద్యార్థితో కలిసి రావడం. ఈ విధంగా 11వ స్థానం చూసుకుంటే కొంచెం ట్రేడింగ్లో లాభం రావడము, అన్నల సపోర్టు, అదేవిధంగా మిత్రుల ద్వారా సపోర్టు, పాపార్జితం ఎక్కువ రావడం, కష్టపడకుండా వచ్చే అమౌంట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది అది. సో అది మొదటి 4 రోజులు కనుక చూసుకుంటే ఆ విధంగా ఉంటుంది. తర్వాత కుజుడు ఎప్పుడైతే వస్తాడో ఈ కుజుడు వచ్చాక రిజల్ట్ అనేది మళ్ళీ డిఫరెంట్ అయిపోతుంది. మళ్ళీ అంటే విశేష జ్ఞానం లేకపోవడము, కోపం రావడము, సత్యానికి కట్టుబడి ఉండకపోవడము, గ్రాహక శక్తి తగ్గడము, అదేవిధంగా ట్రేడింగ్లో నష్టం రావడము, మిత్ర ద్రోహాలు జరగడము, ఇలాంటి అక్రమ సంపద విషయాలు ప్రభుత్వాధికారులకు మెయిన్ గుర్తుంచుకోండి. రవి అంటే ఇక్కడ ప్రభుత్వంలో వర్క్ చేసే వాళ్ళకు కూడా ఈ కుదురిక రావడం వల్ల ప్రభుత్వ అధికారులకు అవినీతి సంబంధ విషయాలలో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటారు ఈ లగ్న జాతకులు. సో చూసుకోవాల్సి వస్తుంది. చంద్రుడు తర్వాత వారం మధ్యలో చంద్రుడు 5వ స్థానం రావడం వల్ల ఈ యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే మానసికంగా కృంగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఈ వారం మధ్యలో. సో ఈ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ రవి పక్కన పెడితే మిగతా గ్రహాలు అన్నిటిలో కలిసి వచ్చేది ఒక శుక్రుడు మాత్రమే. శుక్రుడు 12లో ఉండడం వల్ల మంచి సుఖము, మంచి ఖర్చు సద్వినియోగం అవడము, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్లు పెట్టడము, అదేవిధంగా లగ్నాధిపతి 12 మంచి మోక్షానికి వీళ్ళకు కూడా బ్రహ్మాండంగా అవకాశం ఉంది. అదేవిధంగా ఆ శుక్రుడు 12 నుండి 6వ భావాన్ని చూడడం వల్ల 6 సంబంధించి గురువు కూడా ఈయన వీక్షణ ఉండడం వల్ల 6వ స్థానం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. అంటే శత్రువుల ద్వారా కానీ, రోగాలు కానీ, అనుమానాలు, ఇలాంటి కొన్ని కలహాలు, కొన్ని ఇబ్బందులు అయితే కొద్దిగా ఇంచుమించు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఆ తర్వాత చూసుకుంటే శుక్రుడు ఒకటి పక్క పెడితే మిగతా గ్రహాలు అన్ని విధాలుగా చూసుకుంటే కనుక లగ్న భావాన్ని సామాన్యంగా ఉంది, శరీర అనుకూలత సామాన్యంగా ఉంది. ఆ తర్వాత 2వ స్థానంలో గురువు వల్ల ధనాచలమని అనేది ఆగిపోతుంది. మీకు ధనం రొటేషన్ అవ్వడానికి ఇబ్బంది ఉంటుంది. మీ వెనకాల చాలా డబ్బులు ఉన్నా కూడా అవసరానికి ఒక 10 రూపాయలు కూడా లేకపోవడం, అలాంటి ఇష్యూస్ రావచ్చు. ఈ గురువు చాలా రోజు ఇక్కడ ఉంటారు కాబట్టి ఆ సమస్యను చాలా రోజులు ఫేస్ చేస్తున్నారు. అలాంటి సమస్య గురువు చేస్తుండ్రు. అదే చంద్రుడు యొక్క వ్యవస్థ చూసుకుంటే 3వ స్థానంలో చంద్రుడు ఫస్ట్ 2 రోజులు, 3వ స్థానం ఫస్ట్ 1 రోజు కానీ 2 రోజులు కానీ చంద్రుడు కర్కాటకంలో ఉండడం 3వ స్థానం ఉండడం వల్ల మీ యొక్క ధైర్యము, మీ యొక్క ఆలోచన పరమైన భయం అనేది మీ యొక్క లగ్నానికి ఉండొచ్చు. అదేవిధంగా క్లారిటీ, ఏ డిసిషన్ కూడా క్లారిటీగా తీసుకోకపోవడం లాంటి సమస్యలు మొదటి 2 రోజులు అయితే ఉండొచ్చు. ఆ తర్వాత మీరు చూసుకుంటే కనుక చంద్రుడు తర్వాత 4వ స్థానం రావడం వల్ల ఈ చంద్రకేతులు కలిసి ఉండడము, అదేవిధంగా బుధ దృష్టి ఉండడము, బుధుడు రాహు గురుచంద్రుడు ఉండడం వల్ల కొంతవరకు గృహ సౌఖ్యం తగ్గుతుంది, వాహన సౌఖ్యం తగ్గుతుంది, స్థిరాస్తి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది, తల్లి అనారోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే సేవకుల నుంచి కూడా ఇబ్బంది ఉంటుంది. మీద కింద సర్వెంట్స్ కానీ, వర్కర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కూడా కొంచెం మానసికమైన ఇబ్బందులు అయితే మీకు ఉండే అవకాశం ఉంటుంది. అదే చంద్రుడు చూసుకుంటే కనుక 5వ స్థానం రావడం వల్ల ఈ లగ్నానికి 5వ స్థానం అంటే గ్రాహక శక్తి సంబంధించి, అంటే ఈ యొక్క రవి కుజులు ఇద్దరు కూడా చంద్రుడి ప్రభావం అంటే మొత్తం ఓవరాల్గా మీ యొక్క దూరాలోచన తగ్గిపోతుంది. ప్రేమికుల మధ్యన మనస్పర్ధలు రావచ్చు, మానసికమైన ఇబ్బందులు రావచ్చు. అదేవిధంగా చూసుకుంటే 6వ స్థానానికి తర్వాత చంద్రుడు రావడము, గురు దృష్టి 6వ స్థానం ఉండడం వల్ల ఇవన్నీ శుక్రదృష్టి ఉన్నప్పటికీ గురు స్పెషల్ ఆస్పెక్ట్ ఉండడం వల్ల శత్రు రోగ రుణ సంబంధిత విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఆలోచన కొద్దిగా మానసికంగా డిప్రెషన్స్ ఉండడం అలాంటి విషయాల వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అదే 7వ స్థానం చూసుకుంటే కనుక వీళ్ళకి సామాన్యంగా ఉంది. వివాహం, భాగస్వామ్యం,
ఆహార నిద్ర విషయాలు చూసుకున్న వీళ్ళకు సామాన్యంగా నడుస్తుంది. అదే 8వ స్థానం గురుదృష్టి ఉండడం వల్ల అన్ని పనులు మీరు ఏదైతే మొదలు పెడతారో అన్ని పనులు బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా జూన్ 1 వరకు అక్కడే ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. కోర్టు కేసులు ఏమైనా ఉన్నా కూడా మీకు అగెనిస్ట్‌గా రావడము, గెలుపోవడంలో ఓటమి చెందడము, ఇలాంటి దాంపత్య సుఖాలు ఇబ్బందులు రావడము, ఇలాంటి విషయాలలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. ప్రమాదాలు కూడా గోచరించే అవకాశం ఉంది. సో ఈ విధంగా చూసుకోవాలి. నవమానికి చంద్రుడు మొదటి 2 రోజులు చంద్రుడి దృష్టి ఉండడం వల్ల కొంతవరకు దైవభక్తి తగ్గడం కానీ, సేవింగ్స్‌కి నీరు గారిపోవడం కానీ, సేవింగ్స్ పరమైన ఆలోచన అంటే మైండ్‌లో టెన్షన్స్ కానీ ఇలాంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 10వ స్థానం చూస్తే గురు దృష్టి ఉండడము, రాహు, కుజ వీళ్ళందరూ కూడా గురు దృష్టి అంటే గురువు యొక్క వ్యవస్థలో ఉండిపోవడం వల్ల మీకు చేసిన దానికి ప్రతిఫలం రాకపోను, స్వయార్జితం తగ్గిపోవడం లాంటివి ఉంటాయి. అదేవిధంగా వృత్తి ఉద్యోగాలలో ప్రెషర్ అనేది ఎక్కువగా మీకు పెరిగిపోతుంది. గురువు అంటే సీనియర్ సిటిజన్స్తోనే మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 11వ స్థానం చూసుకుంటే కనుక లాభస్థానంలో రవి, కుజ, శని. ఇక్కడ శని మీ శని శుభుడు అయినా కూడా శని ప్రభావం అనేది 0 ఉంది. రవి మీకు చెప్పినట్టు మొదటి 3-4 రోజులు మీకు సపోర్ట్ చేసిన తర్వాత వారాంతరం ఎండింగ్లో కుజుడు రావడం వల్ల కొద్దిగా అంటే లాభస్థానం అనేది మీకు మిత్ర ద్రోహాలుగా మారే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మీరు చూసుకోవాలి. సో 12వ స్థానం బాగుంది కాబట్టి పుస్తకాలు ఎక్కువగా చదవడము, మంచి సద్గురువు దొరకడము, సో అమ్మవారి మోక్ష సాధనకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా వృషభ లగ్న జాతకులకు ఈ వారాంతరం కూడా మీరు కళ్ళు మూసుకొని ఎక్కడైతే మీకు మిస్టేక్స్ ఉన్నాయో, మీకు ఇబ్బందులు ఉన్నాయో అవి కళ్ళు మూసుకొని వెళ్ళిపోతే వారం అంతా వెళ్ళిపోతే తర్వాత మీకు శని ఏప్రిల్ 12 నాడు శని మీకు ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాడో అప్పటి నుంచి శని మీకు పెద్ద గ్రహం కాబట్టి 3-4 భావాలు కంట్రోల్ చేసే కాబట్టి అన్ని రకాలుగా కూడా మీకు బాగుంటుంది. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో ఇక మిథున లగ్న జాతకులకు చూసుకుంటే కనుక చంద్రుడు వచ్చేసి వీళ్ళకు పాపగ్రహం అవుతుంది. వీళ్ళకు శుభగ్రహాలు వచ్చేసి శుక్రుడు అండ్ బుధ, శని అండ్ రాహు. ఈ 4 గ్రహాలను చూసుకుంటే కనుక ఓన్లీ శుక్రుడు ఒకటే వీళ్ళకు అనుకూలంగా ఈ వారం పనిచేస్తుంది. మిగతా గ్రహాలన్నీ కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక చంద్రుడు మీ లగ్నానికి మొదట 2 రోజులు కర్కాటక రాశి 2వ స్థానంలోను, తర్వాత 3వ స్థానం, తర్వాత 4వ స్థానం, తర్వాత 5వ స్థానం. అంటే ఓవరాల్గా 2వ స్థానంలో చంద్రుడు ట్రాన్సిట్ అయినప్పుడు కొంచెం ధనపరమైన టెన్షన్స్, ఇబ్బందులు, కుటుంబంలో ఒక రకమైన ఒక నెగటివ్ వైబ్రేషన్ అండ్ మెంటల్ ప్రెషర్ అనేది కుటుంబ పరంగా ఉండే అవకాశం ఉంటుంది. మీ మాటతో కూడా కొన్ని టెన్షన్లు పడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చంద్రుడు తర్వాత 2 రోజులు 3వ స్థానం రావడం వల్ల మీ యొక్క ధైర్యం కోల్పోవడము, మానసికంగా కొంచెం కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ రావడం అనేది ఉంటుంది. ఆ తర్వాత 4వ స్థానం చంద్రుడు ఉండడం వల్ల గృహ సౌఖ్యం తగ్గడము, తల్లికి అనారోగ్యం కావడము, వాహన సౌఖ్యం తగ్గడము, స్థిరాస్తిలో కొంచెం మెంటల్ టార్చర్స్ ఉండడము, అదేవిధంగా చంద్రుడు పచ్చలో సంతానపరమైన టెన్షన్స్ ఉంటాయి, సంతానానికి కొద్దిగా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చూసుకుంటే కనుక దూర ఆలోచన తగ్గి కొంచెం వీళ్ళకు విచక్షణ జ్ఞానం కోల్పోయే అవకాశం ఉంటుంది చంద్రుడు 5వ స్థానం వచ్చినప్పుడు ఈ వారం ఎండింగ్లో. సో ఓవరాల్గా ఈ లగ్న జాతకాలు చూసుకుంటే కనుక లగ్నంలో గురువు ఎప్పుడైతే చాలా రోజుల నుంచి గురువు లగ్నంలోనే ఉన్నాడు, ఆయన జూన్ 1 వరకు కూడా లగ్నంలోనే ఉంటాడు. ఈ లగ్నంలో గురువు ఉన్నంత కాలము వీళ్ళకు శరీర సౌఖ్యత అనేది దూరం అయిపోయింది. సో ఈ వారం కూడా కంటిన్యూ అవుతుంది. శరీర సౌఖ్యం అనేది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా 2వ స్థానం చూసుకుంటే కనుక వీళ్ళకు ఈ యొక్క చంద్రుడు మొదటి 1-2 డేస్ మాత్రం ఇబ్బందికరంగా ఉంది. తర్వాత నార్మల్గా సామాన్యంగా ఉంటుంది. ధన చలామణి అవుతుంది, కుటుంబ అన్యోన్యత ఉంటుంది, దృష్టి బలం కూడా ఉంటుంది, సామాన్యంగా నడుస్తుంది. ఆ తర్వాత 3వ స్థానంలో చూసుకుంటే రాహుకేతుల ప్రభావంలో 3-9 ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ స్టేటస్, క్లారిటీ డిసిషన్ అనేది వీళ్ళకు తక్కువగా ఉంటుంది. సో 4వ స్థానం చూసుకున్నాక ఇక్కడ రవి అండ్ కుజ దృష్టి 2 కూడా 4వ స్థానం ఉండడం వల్ల స్వయార్జితం అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా తల్లికి కానీ తల్లి నుంచి వచ్చే కొంచెం ఇబ్బందులు మీరు ఫేస్ చేయాల్సింది ఉండే అవకాశం ఉంటుంది. ప్రభుత్వపరమైన ఇబ్బందులు, గృహసౌఖ్యం దూరం అవ్వడము, బంధుమిత్రుల నుంచి కొద్దిగా మీకు సపోర్ట్ కరువు అవ్వడము, అదేవిధంగా 5వ స్థానం సంబంధించింది కూడా గురు దృష్టి ఉండడం వల్ల కొంచెం సంతాన పరంగా కూడా ఇబ్బందులు అయితే మీకు ఈ వారాంతం కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. దూరాలోచనల అనేది మీకు తక్కువగా ఉంటుంది. 6వ స్థానం చూసుకుంటే కనుక మీకు ఇక్కడ సామాన్యంగా ఉంది. శత్రువులు, రోగాలు, రుణాలు ఇలాంటి విషయాలలో మీకు ఈ వారం కూడా సామాన్యంగా నడుస్తుంది. ఆ తర్వాత 7వ స్థానం చూసుకుంటే గురు దృష్టి 7వ స్థానం ఉండడం వల్ల మీకు ఆహారము, నిద్ర విషయాలలో డిస్టర్బెన్స్ ఉంటుంది. సరైన సమయానికి ఆహారం దొరకపోవడం కానీ, నిద్ర టైంకి ఉండకపోవడం కానీ, అదేవిధంగా విందులు, వినోదాలు పార్టిసిపేట్ చేయకపోవడం కానీ, అంటే దగ్గర దాకా వచ్చి అక్కడ మిస్ అవ్వడం, ఏదో పని పడడం. అదేవిధంగా చూసుకుంటే వివాహ పార్ట్నర్స్ అంటే భార్యాభర్తల మధ్యలో కొంత కలతలు రావడము, ఇబ్బందులు రావడము. అదేవిధంగా చూసుకుంటే భాగస్వామ్య వ్యాపారులకు మధ్య కలహాలు రావడము,
బిజినెస్ నడవకపోవడం, ఇలాంటి విషయాలన్నీ కూడా గురువు యొక్క వ్యవస్థ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఏప్రిల్ 12 వరకు శని యొక్క దృష్టి ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంటుంది. శని ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాడో అప్పుడు మీకు 7వ స్థానం బ్రహ్మాండంగా యాక్టివేట్ అవుతుంది. సో అప్పుడు మీకు కొంచెం నష్ట లాభం 2 రకాలుగా ఉంటుంది. సో తర్వాత చూసిన అష్టమ స్థానం చూసుకున్నా కనుక ఇక్కడ వీళ్ళకు సామాన్యంగా నడుస్తుంది. గురు దృష్టి తర్వాత నవమది ఉండడం వల్ల ఎటువంటి శుభకార్యం అనేది జరగకపోవడం జరుగుతుంది. ఇక్కడ గురువు మీకు మీ యొక్క లగ్నానికి పాపగ్రహం కాబట్టి గురు దృష్టి నవమది ఉండడం వల్ల కొంచెం అదృష్టం అనేది మీకు దక్కకపోవడం, అదృష్టం లేకపోవడము, సేవింగ్స్ కాకపోవడం, సేవింగ్స్ ఖర్చు అయిపోవడము, దైవభక్తి లేకపోవడము, దైవభక్తి తగ్గడము, ఏదైనా శుభకార్యం తలుచుకుంటే అది జరగకపోవడం, ఆగిపోవడం, వాయిదా పడడం, ఇలాంటి విషయాల మీద కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ తర్వాత చూసుకుంటే 10వ స్థానం చూసుకుంటే కనుక ఇంతకుముందు చెప్పినట్టు మీరు చేసిన పనికి ఒక ఒక రకమైన అప్రిషియేషన్ రాకపోవడం, దాని ఫలితం వేరే వాళ్ళు లాగేసుకోవడం జరుగుతుంది. మీకు అదేవిధంగా ప్రభుత్వపరమైన అధికారులతో చిక్కులు ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఉండే వాళ్ళకు అంటే అధికారుల నుంచి కొద్దిగా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. పోలీస్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా కొంచెం ప్రెషర్ అనేది, మెంటల్ టార్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది వృత్తిలో. వృత్తిరీత్యా బాగా ఇబ్బంది ఉంది. స్వార్థితం తగ్గిపోతుంది. 11వ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల పాపార్జన ద్వారా మీకు సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ట్రేడింగ్లో కానీ ఇలాంటి విషయాలలో కొద్దిగా ఆర్థిక స్థిరత్వం అనేది ఉంటుంది. మిత్రుల ద్వారా సపోర్ట్ కానీ, అక్కల ద్వారా కలిసి రావడం కానీ, ఇలాంటి విషయాలలో ఈ లగ్న జాతకులకు ఈ యొక్క భావం బాగుంది. 11వ స్థానం లాభస్థానం. సో మీకు ఇది ఒకటి. తర్వాత 12వ స్థానం చూసుకుంటే కనుక మీకు సామాన్యంగా ఉంది. అంటే ఓవరాల్గా ఖర్చులు కానీ ఇవన్నీ కూడా సామాన్యంగా నడుస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కుజుడు ఎప్పుడైతే మీకు ఈ కుంభరాశి నుంచి మీనరాశి రావడం వల్ల, ఈ కుజుడు గురువుని చూడడం వల్ల, లగ్నాల్లో ఉన్న గురువుడు చూడడం వల్ల కొంతవరకు కోపం పెరిగిపోవడము అనేది జరుగుతుంది. మీ యొక్క శరీరం కూడా సహకరించకపోవడం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది తర్వాత 4 రోజులు. సో ఈ విధంగా మిథున లగ్న జాతకులకు ఓవరాల్గా ఈ వారం అనేది గోచరిస్తుంది. మీకు ఒకవేళ ఈ యొక్క గ్రహ దశలు గురు దశ కానీ కుజ దశ అయిపోతే కనుక మీకు ఒక ఎఫెక్ట్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ 2 గ్రహ దశ కాకపోతే కనుక మీ యొక్క గురువుకి కుజుకి రెండింటికి పరిహారాలు చేసుకుంటే మీకు అద్భుతంగా ముందుకెళ్ళవచ్చు. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో కర్కాటక లగ్న జాతకులకు ఈ వారం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. కర్కాటక లగ్న జాతకులకు చంద్రుడు వచ్చేసి లగ్నాధిపతి అవుతుంది ఇక్కడ. సో ఈ చంద్రుడు కర్కాటక లగ్నానికి ఈ వారం మొదట్లో లగ్నంలో ఉండడం వల్ల మంచి శరీర అనుకూలత, మంచి ఇన్స్టిట్యూషన్ పవర్ ఉంటుంది. అదేవిధంగా 7వ స్థానం ఉండడం వల్ల మంచి నిద్ర, ఆహారాలు, భార్యాభర్తల సఖ్యత, ఇలాంటి మొదటి 2 రోజులు కూడా చంద్రుడి వల్ల కలిసి వస్తుంది. ఆ తర్వాత చంద్రుడు 2వ స్థానం రావడం వల్ల ధనపరంగా, కుటుంబ పరంగా మంచి అన్యోన్యత, మంచి వాక్, మంచి దృష్టి బలం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత 2 రోజులు. ఆ తర్వాత 2 రోజులు చూస్తే చంద్రుడు 3వ స్థానం రావడం వల్ల మంచి ధైర్యము, చెల్లెళ్ళు తమ్ముల సపోర్టు, అదేవిధంగా క్లారిటీ డిసిషన్స్, ప్రతి దాంట్లో చొరవ తీసుకునే స్వభావం కనుక ఉంటుంది. తర్వాత 4వ స్థానం చంద్రుడు రావడం వల్ల మంచి తల్లి ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత తల్లి సౌఖ్యము, వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము, బంధుమిత్రుల సపోర్టు, సేవకుల సపోర్టు, ఓ రకంగా మానసికంగా మంచి ప్రశాంతత భావన అయితే ఈ యొక్క లాస్ట్ ఎండింగ్లో చంద్రుని వల్ల కలుగుతుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ లగ్నానికి శుక్రుడు ఒకటే పాపగ్రహము. ఈ శుక్రుడు ఒకటే భావనలు ఉండడం వల్ల వృత్తిరీత్యా స్వయర్జితం లేకపోవడము, చేసిన దానికి పేరు అలాంటి ఏం రాకపోవడము, 4వ అధిపతి 10లో ఇబ్బంది పని, అంటే ఓ రకంగా స్వయర్జితం అనేది దొరకదు, అంటే పని దొరకదు. కొంతమంది డైలీ వేవర్స్ ఉంటారు, వాళ్ళకి పని దొరకదు అన్నాడు. అదేవిధంగా శుక్రుడు చూసుకుంటే వృత్తి ఉద్యోగులలో పేరు ప్రఖ్యాతులు అనేవి మొత్తానికి వేరే వాళ్ళు ఇది చేసిన కష్టాన్ని వేరే వాళ్ళు ప్రతిఫలం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా శుక్రుడు ఒకటి ఇబ్బంది పరంగా చూస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఈ లగ్నానికి 2వ స్థానంలో రాహుకేతులు ఉండడము, అంటే ఈ విధంగా చంద్రుడు సపోర్ట్ చేయడము. సో ధనపరమైన విషయాల్లో ధనచరమైన బాగానే ఉంది. తర్వాత 3వ స్థానం, 4వ స్థానం చూస్తున్నాం. 5వ స్థానం చూస్తున్నారు సామాన్యంగా, అంటే ఈ గురు దృష్టి కూడా 4వ స్థానం మీద ఉంది. దాదాపు వీళ్ళకు తల్లి పరంగా మంచి సపోర్ట్స్, లాభాలు అయితే జరుగుతాయి. అదే 5వ స్థానం చూసుకుంటే సామాన్యంగా ఉంది. గ్రాహక శక్తి కానీ, సంతానం కానీ, విద్యార్థులు కానీ ఈ వారం కూడా సామాన్యంగా నడుస్తూ ఉంది. సో 6వ స్థానం చూసుకుంటే కనుక గురు దృష్టి 6వ స్థానం ఉండడం వల్ల అప్పులు తీరడం కానీ, రోగాలు తగ్గడం కానీ, శత్రువులు తగ్గడం కానీ, రకంగా కార్య విఘ్నాలు లేకుండా ప్రతి ఒక్క కార్యం వీళ్ళకు విజయం అయితే కలుగుతుంది. అదేవిధంగా 6వ స్థానం అనేది మీకు రకంగా నిత్య వృత్తి సంబంధించిన వ్యవహారాల్లో జాబర్స్కి మంచి జాబ్ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గురువు ద్వారా. ఆ తర్వాత 7వ చూసుకుంటే కనుక వివాహం, భాగస్వామ్య, వాటి వ్యాపారస్తులకు ఇలాన్నీ కూడా సామాన్యంగా నడుస్తుంది. సో 8వ స్థానం చూసుకుంటే గురు దృష్టి 8వ మీద ఉండడం వల్ల కోర్టు కేసులలో మంచి అనుకూలత, గెలుపు ఉండడము, మంచి తీర్పు అనుకూలంగా రావడము, అదేవిధంగా దాంపత్య సుఖం బాగుండడము, మంచి ప్రజాదరణ ఉండడము, ఈ విధంగా గురువు ద్వారా కలిసి వస్తుంది. 9వ స్థానం చూసుకుంటే కనుక వీళ్ళకు రవి గ్రహం వచ్చేసి పాపగ్రహము. రవి
ఇక్కడ రవి పాపగ్రహము. సో నవమంలో 9వ స్థానంలో మొదటి 3-4 రోజులు రవి ఇక్కడ రావడము, 3వ స్థానం ఉండడం వల్ల కొంతవరకు తండ్రి అనారోగ్యం అనేది ఈ వీక్ స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ తర్వాత శుభకార్యాలు, అదృష్టం అనేది తక్కువగా, శుభకార్యాలు జరగకపోవడం, అదృష్టం తక్కువగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా దైవభక్తి తగ్గుతుంది, దైవబలం తగ్గుతుంది. కానీ కుజుడు ఈ అష్టమం నుంచి నవమంలోకి ట్రాన్సిట్ అవ్వడం, తర్వాతి వార ఎండింగ్లో ఈ కుజుడు రావడము, ఈ నవమంలో దైవభక్తి పెరగడము, తండ్రి ఆరోగ్యం సెట్ అవ్వడము, మంచి సేవింగ్స్ రావడం, అదృష్టం రావడం అనేది కుజుడు ద్వారా కలిసి వస్తుంది. సో ఈ విధంగా 3, 9 స్థానం కుజుడు కూడా, అదేవిధంగా 12వ స్థానం చూడడం వల్ల మంచి మోక్ష స్థానానికి కూడా వీళ్ళు సాధన చేసుకోవచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే 11వ స్థానం కూడా వీళ్ళకు నార్మల్గా, అంటే సామాన్యంగా ఉంది. మంచి మిత్రుల పరంగా కానీ, పెద్ద అన్నయ్యలు కానీ, అక్కల ద్వారా కానీ, లాభస్థానం ట్రైనింగ్ విషయాలు కానీ సామాన్యంగా నడిచిపోతుంది. 12వ స్థానంలో గురువు ఉండడం వల్ల మంచి పుస్తకాలు చదవడము, ఖర్చులు సేవింగ్ చేయడము, ఖర్చులు ఇన్వెస్ట్మెంట్ చేయడము, అదేవిధంగా మంచి సద్గురువు దొరకడము, మంచి మంత్రోపాసన, అదేవిధంగా మంచి మోక్ష స్థానాన్ని సాధన చేయడం, ఇలాంటి ఈ యొక్క జాతకులకు అనుకూలంగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా ధ్యానం చేయడం, మెడిటేషన్ చేయడం కనుక అలవాటు చేస్తుంటే కనుక మంచి ఇన్స్టిట్యూషన్ పవర్ ఉంటుంది వీళ్ళకు. సో ఓవరాల్ ఈ వారం చూసుకుంటే కనుక వీళ్ళకు అన్ని రకాలుగా బాగానే ఉంది. మీరు ఒక శుక్రగ్రహ దశ కానట్లయితే శుక్రుని పరిహారాలు చేసుకోండి. ఒక శుక్రగ్రహ దశ అయిపోయి ఉంటే మీకు ఈ ఎఫెక్ట్, శుక్రుని ద్వారా జరిగే వృత్తిరీత్యా ఎఫెక్ట్ మీకు కేవలం ఒక 10% మాత్రమే ఉంటుంది. మిగతా అన్ని రంగాలలో, అన్ని భావాలలో కూడా మీకు అనుకూలంగా ఉంది. ఈ వారం మీరు హాయిగా వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో సింహ లగ్న జాతకులకు గనక చూసుకున్నట్టయితే ఇక్కడ చంద్రుడు వీళ్ళకు పాపగ్రహం అవుతుంది. 12వ స్థానాధిపతి కాబట్టి పాపగ్రహం అవుతుంది. వీళ్ళకు 12లో చంద్రుడు ఉండడం వల్ల కొంతవరకు వీళ్ళకు మొదటి 1-2 రోజులు వీళ్ళకు డిప్రెషన్స్ కానీ, కొద్దిగా మానసిక ఇబ్బంది కానీ ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత చంద్రుడు వీళ్ళకి లగ్నంలోకి రావడం వల్ల బుధ దృష్టి, రాహు దృష్టి, అదేవిధంగా చంద్రుడు, కేతు ఇక్కడ కలిసి ఉండడం వల్ల కొంతవరకు లగ్నంలో శరీర సౌఖ్యత అనేది కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కేతు తక్కువ డిగ్రీస్ ఉన్నాయి కాబట్టి ఇది కేవలం ఒక 1-2 డేసే ఇబ్బంది ఉంటుంది. తర్వాత మీకు మామూలుగా శరీరం అనేది అనుకూలంగా ఉంటుంది. తర్వాత 2వ స్థానంలో చంద్రుడు రావడం వల్ల రవి దృష్టి చంద్రుడి ఉండడము, శని దృష్టి, కుజ దృష్టి చంద్రుడి ఉండడము, ఓవరాల్గా రవి దృష్టి, లగ్నాధిపతి అయిన రవి అష్టమంలో ఉండి 2వ స్థానాన్ని ఇవ్వడం వల్ల బ్రహ్మాండంగా వీళ్ళకు ధనాచలమైన ఉంటుంది. అదే కుటుంబంలో మంచి అన్యోన్యత ఉంటుంది. అదేవిధంగా వాక్కు అదే దృష్టి బలం కూడా బాగుంటుంది. సో అదే 3వ స్థానానికి చంద్రుడు రావడం వల్ల ఇక్కడ చూసుకుంటే కనుక శుక్రుడు, చంద్రుడు, ఈ శుక్రుడు వీళ్ళకు పాపగ్రహమే. ఈ శుక్రుడు, చంద్రుడు 2 కలవడము ఈ 3వ స్థానానికి కొంతవరకు తమ్ముళ్ళ, చెల్లెళ్ళ నుంచి కొద్దిగా ఇబ్బంది రావడము, మానసికంగా వీళ్ళకు ఇబ్బంది కలగడము, అదేవిధంగా ధైర్యం కోల్పోవడము, కొంచెం క్లారిటీ మైండ్ సెట్ ఉండకపోవడము, ప్రతి దాంట్లో చొరవ తీసుకునే స్వభావం లేకపోవడం, బ్యాక్ స్టెప్, వెనుక భయస్తులుగా ఉండడము, ఇలాంటి విషయాలలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. 4వ స్థానం చూసుకుంటే వీళ్ళకు తల్లి, స్థిరాస్తి, వాహన, గృహ సౌఖ్యాల, బంధుమిత్రుల సపోర్ట్ విషయాలు సామాన్యంగా ఉంటుంది. పంచమాన్ని చూసుకుంటే గురు దృష్టి పంచమం మీద ఉండడం వల్ల సంతానం కలిసి వస్తుంది. అదే గ్రాహకశక్తి ఎక్కువగా ఉంటుంది. సత్యానికి కట్టుబడి ఉంటారు. దూరాలోచన ఉంటుంది. విద్యాశక్తి ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ప్రేమికుల మీద మంచి సత్సంబంధం ఉంటుంది. అదే 6వ స్థానానికి సంబంధించి చూస్తే ఈ 6వ స్థానానికి చూసుకుంటే ఏ గ్రహ దృష్టి ఇక్కడ ఎక్కువగా లేదు. చంద్రుడు ఒకటే మొదటి 2 రోజులు దృష్టి ఉండడం వల్ల మొదటి స్థానంలో కొంచెం శత్రువులు, రోగాలు, రుణాలు, అనుమానాలు, కార్య విఘ్నాలకు సంబంధించి విషయాలలో కొంతవరకు వీళ్ళకు సామాన్యంగా ఉంటుంది. ఆ తర్వాత 7వ స్థానానికి వీళ్ళకి గురు దృష్టి ఉండడం వల్ల పెళ్లి కానీ యువకులకు పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ పెళ్లి అయిన వాళ్ళు భార్య భర్త మంచి సఖ్యత బాగుంటుంది. మంచి అన్యోన్యత ఉంటుంది. దాంపత్య సౌఖ్యం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి అష్టమం కూడా రవి కుజుల లగ్నాధిపతి అండ్ నవమాధిపతి ఇద్దరు కలవడం, అష్టమంలో కలవడం మంచి ప్రజాదరణ, పోలీస్ రంగంలో మంచి అనుకూలత, అదేవిధంగా కోర్టు కేసులు వీళ్ళకు అనుకూలంగా రావడము, అధికారులు వీళ్ళకి సపోర్ట్ చేయడము, రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవి వీళ్ళకి ప్రభుత్వం సంబంధించిన లగ్నాధిపతి అష్టమంలో ఉండడం అనేది మంచి గెలుపు. అంటే ఏదన్నా ఎలక్షన్స్ కానీ, రీసెంట్గా జరిగే ఎలక్షన్స్ ఏదైనా ఉండేనో సింహ లగ్న జాతకులకు అద్భుతమైన విజయం అయితే వరించే అవకాశం ఉంటుంది. వేరే స్టేట్లో కొన్ని ఎలక్షన్స్ జరుగుతున్నట్టున్నాయి. అదేవిధంగా నవమాన్ని చూసుకుంటే శుక్రుడు రావడం వల్ల స్త్రీల వల్ల ధన నష్టం ఉండే అవకాశం ఉంటుంది. శుక్రుడు ఉన్నాడు కాబట్టి కొంచెం స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా తండ్రి ఆరోగ్యం చూసుకోవాలి. సేవింగ్స్ నీరుగారిపే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా వీళ్ళకు అదృష్టవంతులు తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. దైవభక్తి తక్కువ ఉండే అవకాశం ఉంది. శుభకార్యాలు జరగడానికి కొంచెం వీలుగా అడ్డుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ విధంగా శుక్రుడు ఇబ్బంది పెడుతున్నాడు. 10వ స్థానం చూసుకున్న సామాన్యంగా ఉంది. వృత్తిరీత్యా కీర్తి, ప్రతిష్ట, గౌరవం, వృత్తిరీత్యా అన్ని విధాలుగా సామాన్యంగా ఉంది. సో 11వ స్థానంలో గురువు ఉండడం వల్ల షేర్ మార్కెట్ కానీ,
ఇలాంటి విషయాలలో కొంచెం అక్రమ సంపాదన విషయాల్లో మాత్రం వీళ్ళకు అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రూపాయికి రూ. 10 రావడము ఇలాంటి విషయాల్లో కొంచెం బాగుంది. మిత్రులకు సహకరించే మిత్రుల ద్వారా లాభం రావడం, మిత్ర లాభం ఉంటుంది. అన్నలు గాని, అక్కలు గాని వాళ్ళ నుంచి కూడా సోర్స్ లాభం వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా 11వ స్థానం అనేది వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంది. 12వ స్థానం చూసుకుంటే గనక ఈ ఈ జాతకులకు కొంచెం సామాన్యంగా ఉంది. అయితే ఖర్చులు నార్మల్‌గా ఉండడము, సామాన్యంగా ఉండడము. సో, ఈ విధంగా నష్టస్థానం ఇన్వెస్ట్‌మెంట్‌లు సామాన్యంగా ఉండడం. ఈ విధంగా ఓవరాల్‌గా చూసుకుంటే ఈ సింహ లగ్న జాతకులకు శుక్రమహాదశ కానట్టయితే, చంద్రమహాదశ కానట్టయితే శుక్రుడికి, చంద్రుడికి 2 రకాల గ్రహాలకు వీళ్ళు గనక పరిహారాలు చేసుకుంటే సింహలగ్న జాతకులు బ్రహ్మాండంగా ముందుకెళ్ళొచ్చు. ఈ వారం ఓవరాల్‌గా వీళ్ళకు 60-70% అనుకూలంగా ఉంది. ఒక 30% శుక్రుని ద్వారా, చంద్రుని ద్వారా కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సో, ఓవరాల్‌గా ఈ విధంగా ఉంది. సో, నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో, కన్యా లగ్న జాతకులకు ఏ విధంగా ఉందో చూద్దాం. సో, కన్యా లగ్న జాతకులకు ఇక్కడ చూసుకుంటే గనక ఓన్లీ శుభగ్రహాలు శుక్రుడు ఒకటే యాక్టివేషన్‌లో ఉన్నారు. సో, మిగతా గ్రహాలన్నీ కూడా ఆపోజిట్‌లో ఉన్నాయి. సో, చంద్రుడి వ్యవస్థ చూసుకుంటే గనక ఈ చంద్రుడు ఈ లగ్నానికి మొదట 11వ స్థానంలో ట్రాన్సిట్ అయ్యి 5వ స్థానం చూస్తుండు. మొదటి 2 రోజులు కొద్దిగా దూర ఆలోచన పరంగా విచక్షణ జ్ఞానం లేకపోవడం, కొద్దిగా నష్టస్థానం షేర్ మార్కెట్ సంబంధించిన వ్యవస్థలో కొద్దిగా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత చంద్రుడు 12వ స్థానంలో రావడం వల్ల అనవసరమైన ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది. కొంతవరకు ఆ 2 రోజులు జాగ్రత్తగా ఉండాలి. అదే ఒకటో లగ్నంలోకి చంద్రుడు రావడము, రవి దృష్టి చంద్రుడి మీద ఉండడము, కుజ దృష్టి చంద్రుడి మీద ఉండడము, ఈ విధంగా చూసుకుంటే ఈ లగ్నం మీద అంటే ఓవరాల్ శరీర సౌఖ్యత అనేది ఈ వారం కొద్దిగా అనుకూలంగా లేకపోవడము, కొంచెం ఏదో బరువుగా ఉండడము, ఉష్ణం ఎక్కువ అంటే వేడి వాత ఎట్లా ఎండాకాలం కాబట్టి కొంతవరకు అతి ఉష్ణం చేయడం అంటే లోపల హీట్ చేయబట్టి ప్రాబ్లమ్స్ రావడము, డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటి వ్యవస్థలు ఉండే అవకాశం ఉంటుంది. సో, 2వ స్థానం చూసుకుంటే కనుక గురు దృష్టి 2వ స్థానం ఉండడం వల్ల చంద్రుడు మళ్ళా లాస్ట్ ఎండింగ్‌లో రావడం వల్ల ధనాచలం అని ఆగిపోవడం, కుటుంబ పరంగా ఇబ్బందులు ఉండడం, కుటుంబంలో చికాకులు ఉండడము, తన వాక్ ద్వారా ఇబ్బందులు రావడము, అదేవిధంగా దృష్టి బలం అనేది తక్కువగా ఉండడము, ఈ విధంగా 2వ స్థానానికి సంబంధించిన వ్యవస్థలు ఇబ్బందిగా ఉన్నాయి. తర్వాత 3వ స్థానం చూసుకుంటే కనుక కన్యా లగ్నానికి 3వ స్థానము కొద్దిగా సామాన్యంగా ఉంది. అంటే ధైర్యం సామాన్యంగా ఉండడము, చిన్నదనం క్లారిటీ డిసైడ్‌మెంట్స్ ప్రతి దాంట్లో చొరవ తీసుకునే స్వభావం ఇలాంటి విషయాలలో మొత్తం సామాన్యంగా ఉండే అవకాశం ఉంటుంది. 4వ స్థానం చూసుకుంటే గురువు వచ్చేసి గురు దృష్టి 4వ స్థానం మీద ఉండడం వల్ల తల్లికి కొంచెం అనారోగ్యం ఉండే అవకాశం ఉంటుంది. స్థిరాస్తి విషయాల్లో, గృహం విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. బంధుమిత్రుల సపోర్ట్ తగ్గిపోతుంది. బంధుమిత్రుల ద్వారా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే సేవకుల ద్వారా మన దగ్గర కింద వర్కర్స్ చేసే వాళ్ళతోని కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా చూసుకుంటే 4వ స్థానం ఇబ్బందిగా ఉంది. 5వ స్థానం చూసుకుంటే గనక ఈ లగ్నానికి సామాన్యంగా ఉంటుంది. చంద్రుడు ఒక రోజు, 2 రోజులు మాత్రమే దృష్టి ఉంటుంది. తర్వాత సామాన్యంగా ఉంటుంది. గ్రాహక శక్తి విషయాల్లో, దూరాలోచన విషయంలో, ప్రేమికుల విషయంలో, సంతాన విషయంలో, విద్యార్థుల విషయంలో సామాన్యంగా ఉండే అవకాశం ఉంటుంది. 6వ స్థానం చూసుకుంటే గురు దృష్టి 6వ స్థానం మీద ఉండడం వల్ల ఈ వారం కూడా వీళ్ళకు శత్రువులు, రోగాలు, రుణాలు అనే కాన్సెప్ట్‌లో చాలా ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది. సో, ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అన్ని కార్య విఘ్నాలు ఏది తలపెట్టినా కూడా కార్యం ఆగిపోవడము, ఉద్యోగంలో ప్రెషర్ ఉండడము, సో, ఈ విధంగా గురు దృష్టి ఉండడం వల్ల ఇబ్బంది ఉంటుంది. తర్వాత 7వ స్థానం చూసుకుంటే ఇక్కడ చూసుకోండి 7వ స్థానంలో రవి రావడమే కాకుండా మళ్ళీ వారం మధ్యలో కుజుడు వచ్చేసరికి ఈ 2 గ్రహాలు కూడా కుటుంబ జీవితంలో, వివాహ జీవితంలో, వివాహ భాగస్వాముల మధ్య ఇబ్బంది, ఒక రకమైన కలహాలు ఉండే అవకాశం ఉంటుంది. సో, కుజుడు కోపం ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క వాళ్ళ భర్త గాని, భార్య గాని కోపాలు ఎక్కువ రావడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఈ 7వ స్థానం భాగస్వామ్య వ్యాపారులకు కలహాలు రావడము, మన వ్యాపారస్తులకు ఇబ్బంది ఉండడము, సరైన సమయానికి నిద్ర లేకపోవడం, సరైన సమయానికి ఆహారం లేకపోవడం, ఓ రకమైన కుటుంబ కలహాలు కూడా గోచరిస్తున్నాయి. ఆ తర్వాత చూసుకుంటే అష్టమంలో శుక్రుడు ఉండడం వల్ల ఒక రకంగా వీళ్ళకు ఈ శుక్రుడు ఒకటే శుభగ్రహము, అష్టమం ఒకటే యాక్టివేషన్‌లో ఉంది. తర్వాత 2వ స్థానాన్ని ఇవ్వడం వల్ల శుక్రుడు గురు దృష్టి 2వ స్థానం ఉండడం వల్ల ఇక్కడ మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. అష్టమానికి సంబంధించి కోర్టు కేసులు కూడా అనుకూలంగా తీర్పొచ్చే అవకాశం ఉంటుంది. దాంపత్య సుఖం కొద్దిగా పర్లేదు. అదేవిధంగా మంచి ప్రజాదరణ ఉంటుంది. మంచి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి డబ్బు పరంగా. అయితే 2వ స్థానాధిపతి 3లో ఉండడం వల్ల డబ్బు ట్రాన్సాక్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది. 9వ స్థానం సంబంధించి చూసుకుంటే కనుక ఈ యొక్క 9వ స్థానం సామాన్యంగా ఉన్నది. అంటే తండ్రితో సంబంధము, అదేవిధంగా సేవింగ్స్, అదృష్టము, దైవభక్తి, శుభకార్యాలు ఈ విషయాలన్నీ కూడా సామాన్యంగా నడుస్తుంది ఈ వారం కూడా. 10వ స్థానంలో గురువు ఉండడం వల్ల అసలు వృత్తిరీత్యా స్వయార్జిత లేకపోవడము, ఉన్న బిజినెస్ నడవకపోవడము, వ్యాపారస్తులకు లాభం రాకపోవడము, అదేవిధంగా ఉద్యోగస్తులకు చేసిన దానికి పేరు ప్రఖ్యాతులు రాకపోవడం, వాళ్ళు చేసిన కష్టం వేరే వాళ్ళకి వెళ్ళిపోవడము, ఇలాంటి విషయాలల్లో కొద్దిగా దశమ స్థానం సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. 11వ స్థానం చూసుకుంటే సామాన్యంగా ఉంది. మిత్రుల ద్వారా, అన్నల ద్వారా, అక్కల ద్వారా ఒక రకంగా సామాన్యంగా నడుస్తుంది. సో, నెక్స్ట్ చూసుకుంటే 12వ స్థానంలో రాహుకేతులు ట్రాన్సిట్ ఉంది.
సో 12వ స్థానం కొంచెం కొంతవరకు ఖర్చులు, అప్పుడప్పుడు ఖర్చులు, అనవసర ఖర్చులు కావచ్చు, కొన్ని ఖర్చులు మీకు తెలియకుండా జరిగిపోవచ్చు. ఇక్కడ చూసుకుంటే కొంచెం మీరు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం బెటర్. ఎందుకంటే చంద్రుడు వస్తుంది కాబట్టి. ఇక 11వ అధిపతి 12లోకి రావడం వల్ల ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కొనేటప్పుడు కానీ, అమ్మేటప్పుడు కానీ, ఒక రకమైన ట్రాన్సాక్షన్ సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండండి. సో కన్యా లగ్నానికి ఓవరాల్గా కొంతవరకు శుక్రమ దశ ఒకటే వీళ్ళకు యోగిస్తుంది కాబట్టి, సో మిగతా గ్రహ దశ, గురువు దశ కానీ, రవి దశ కానీ, కుజ దశ కానీ, ఈ 3 గ్రహాల దశలు మీకు అయిపోతే కనుక బాగుంటుంది. ఒక 3 గ్రహ దశలు మీకు కాకపోతే గురువుకి అండ్ కుజుడు అండ్ రవి, ఈ 3 గ్రహాలకు మేజర్గా మీరు కొంతవరకు పరిహారాలు చేసుకుంటే కొంత ఎఫెక్ట్ అనేది మీకు ఓవరాల్గా తగ్గుతూ ఉంటుంది. సో ఈ విధంగా కన్యా లగ్న జాతకులకు ఉంది. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో ఇక్కడ తులా లగ్న జాతకులకు ఈ వారం ఎలా ఉందో చూద్దాం. తులా లగ్న జాతకానికి చూసుకుంటే కనుక చంద్రుడు వచ్చేసి శుభుడు అవుతుంది, అదే శుక్రుడు, ఈ 2 గ్రహాలు అనుకూలంగా ఈ వారం నడుస్తున్నాయి. సో ఈ లగ్నానికి లగ్నంలో చూసుకుంటే కనుక ఫస్ట్ 2 రోజులు దశమంలో చంద్రుడు ట్రావెల్ అవుతుండు, తర్వాత 11వ స్థానం, తర్వాత 12వ స్థానం, తర్వాత లగ్నంలోకి రావడం చూసుకుంటే కనుక ఈ చంద్రుడు 10వ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిరీత్యా బాగా అనుకూలంగా ఉంటుంది. తర్వాత 11వ స్థానం రావడం లాభాలు ఎక్కువ గడించే అవకాశం ఉంటుంది. అదే 12వ స్థానంలో రావడం వల్ల ఖర్చులు మీకు ఇన్వెస్ట్మెంట్ కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత లగ్నంలో చంద్రుడు రావడం వల్ల ఒకవేళ గురు దృష్టి ఉంది కాబట్టి, శుక్ర దృష్టి ఉంది కాబట్టి కొంచెం మిశ్రమ ఫలితాలు వస్తాయి. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక తులా లగ్న జాతకులకు శరీర సౌఖ్యం అనేది గురు దృష్టి వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. సో గురు దృష్టి లగ్నం మీద ఉండడం వల్ల వీళ్ళకి శరీరం అనుకూలించకపోవడం లాంటి సమస్యలు ఉండొచ్చు. అదే 2వ స్థానం చూసుకుంటే కనుక ధనాచరమని కానీ, కుటుంబ అన్యోన్యత కానీ, వాక్కు కానీ, దృష్టి బలం కానీ, వీటి విషయాలు సామాన్యంగా నడుస్తుంది. 3వ స్థానం చూసుకుంటే గురు దృష్టి 3వ స్థానం ఉండడం వల్ల ధైర్యం కోల్పోవడం కానీ, చెల్లెలు తమ్ముళ్ళ వల్ల ఇబ్బందులు రావడం కానీ, ఒక క్లారిటీ డిసైడ్మెంట్ అనేది వీళ్ళకి రాకపోవడము, అదే కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది. అదేవిధంగా చూసుకుంటే ప్రతి దాంట్లో చొరవ తీసుకునే స్వభావం నుంచి వీళ్ళు కొద్దిగా వెనక బ్యాక్ స్టెప్ వేయడం, వెనక అంటే ఒకరి వెనకాల ఉండి నడిపించే వ్యవస్థలు ఉండడం. అదే 4వ స్థానాన్ని చూసుకుంటే కనుక 4వ స్థానానికి ఏ గ్రహ దృష్టి లేదు, వీళ్ళకి సామాన్యంగా ఉంది. తల్లి ఆరోగ్యం కానీ, స్థిరాస్తి విషయంలో, వాహన విషయంలో, గృహ సౌకర్యం విషయంలో, బంధుమిత్రుల విషయంలో, సేవకుల విషయంలో, వీటి మ్యాటర్లు అన్నీ కూడా సామాన్యంగా ఉంటుంది. 5వ స్థానానికి గురు దృష్టి ఉండడం వల్ల పిల్లల ద్వారా కొద్దిగా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది, సంతానం ద్వారా కొద్దిగా ఇబ్బందులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా చూసుకుంటే గ్రాహక శక్తి లేకపోవడం, సత్యాన్ని కట్టుబడి లేకపోవడం, దూరాలోచన లేకపోవడం, విద్యాశక్తి లేకపోవడం, విద్యార్థులతో కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా గురు దృష్టి ఉండడం వల్ల ఇబ్బంది నడుస్తుంది. సో 6వ స్థానం చూసుకుంటే కనుక ఈ లగ్నానికి 6వ స్థానంలో రవి రావడము, అదేవిధంగా కుజుడు కలవడము, ఈ రకం కొంచెం 6వ స్థానం అంటే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎండాకాలం కాబట్టి రవి కుజుడు ఇద్దరు కూడా ఫైరీ ప్లానెట్స్, జలతత్వ రాశి కాబట్టి కొంతవరకు ఈ యొక్క వేడికి సంబంధించిన విషయాలలో కొద్దిగా ఇబ్బంది కలిసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కుజుడు రావడం వల్ల శత్రువుల వల్ల ఇబ్బందులు, గొడవలు ఉండే అవకాశం ఉంటుంది. ఈ కుజుడు వల్ల అంటే నెక్స్ట్ రవి కుజుడు ఇద్దరు కలవడం వల్ల ఒక రకమైన భయము, ఆందోళన కూడా ఉంటుంది. వృత్తిరీత్యా కూడా కొద్దిగా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. సో రుణాలు, అప్పులు తీసుకోవడం కానీ, అప్పులు ఇవ్వడం, అప్పులు తీర్చడం కానీ ఈ వారం అయితే జరిగే అవకాశం లేదు. సో అప్పులు తీసుకోవడం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో ప్రమాదాలు, శత్రువులు ఉండే అవకాశం ఎక్కువ ఉంది. సో జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ సప్తమాన్ని చూసుకుంటే శుక్రుడు, ఇక్కడ వీళ్ళకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని రోగాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులున్నా సరి అయిన సమయానికి నిద్ర, సరి అయిన సమయానికి ఆహారము, భర్త సపోర్టు, భార్య సపోర్టు, ఈ రకంగా వీళ్ళకు అనుకూలంగా ఉంది. మంచి విందులు, వినోదాలు పార్టిసిపేట్ చేసే అవకాశాలు అయితే శుక్రుడు ద్వారా కలిసి వస్తుంది. సో ఈ విధంగా అష్టమానికి చూసుకుంటే కనుక అష్టమదానికి ఏ గ్రహ దృష్టి లేనందున కోర్టు కేసుల విషయంలో, గెలుపు విషయంలో, దాంపత్య సుఖం విషయంలో ఇది సామాన్యంగా నడుస్తుంది. సో 9వ భావంలో గురువు ఉండడం వల్ల ఇక్కడ శుభకార్యాలు పెండింగ్ పడడం కానీ, శుభకార్యాలు ఆగిపోవడం కానీ, అదేవిధంగా తండ్రితో ఇబ్బందులు కానీ, అదృష్టం కలిసి రాకపోవడం, దైవబలం లేకపోవడము, దైవభక్తి తగ్గడం, ఇలాంటి విషయాల్లో గురువు ఇబ్బందికరంగా ఉంది. 10వ స్థానం చూసుకుంటే కనుక ఇక్కడ 10వ స్థానం చంద్రుడు ఒకటి 2 రోజులు ఉండడం వల్ల కొంచెం మంచి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సామాన్యంగా ఉంటుంది. వృత్తిరీత్యా కూడా, స్వయజీతం కూడా సామాన్యంగా నడుస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సామాన్యంగా వెళ్ళిపోతుంది. 11వ స్థానం చూసుకుంటే రాహు కేతు దృష్టి ఉండడం వల్ల రాహుమాద దశ అయిపోయి కేతు ఉంటేనే ఇబ్బందికరంగా ఉంటుంది. కేతుమాద దశ అయిపోయి రాహు ఉంటే మాత్రం కలిసి వస్తుంది. సో ఈ విధంగా చూసుకోవాలి. రాహుకేతు ఏ దశ అయిపోయింది అనేది చూసుకోవాలి. సో 11 ఓవరాల్గా చూసుకుంటే మిశ్రమంగా ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా 12వ స్థానం చూసుకుంటే కనుక రవి కుజ దృష్టి 12 మీద ఉండడం వల్ల, కొంతవరకు చంద్రుడు కలవడం వల్ల, ఈ చంద్రుడి మీద రవి దృష్టి ఉండడం వల్ల, కుజ దృష్టి ఉండడం వల్ల ఒక రకంగా హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏ ఒక్క చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ఇమీడియట్గా మీరు కొద్దిగా వెనక ముందు చూసుకొని మీరు కేర్ తీసుకోవాలి ఆరోగ్య విషయంలో. సో ఈ విధంగా తులా లగ్న జాతకులకు కనుక
రవి దశ కానీ కుజ దశ కానీ గురుదశ కానీ, ఒకవేళ కురుదశ అయిపోయింది అనుకోండి, మీకు సగం బలం ఇక్కడ మీకు ప్రాబ్లం అనేది ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది. కుజదశ అయిపోయినా రవి దశ అయిపోయినా కూడా మీకు టోటల్ 90% ఎఫెక్ట్ అనేది వెళ్ళిపోతుంది. సో ఈ 3 గ్రహ దశలు కానట్టయితే కనుక 3 గ్రహాలకు కూడా పరిహారాలు చేసుకొని మీరు ముందుకెళ్తే ఈ వారాంతం కూడా హ్యాపీగా ఉండొచ్చు. సో ఈ విధంగా తుల లగ్న జాతకులకు ఈ విధంగా ఉంది. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. ఇక్కడ వృశ్చిక లగ్న జాతకులకు ఈ వారం ఎలా ఉంటుందో చూద్దాం. వృశ్చిక లగ్నానికి ఇక్కడ చూసుకుంటే ఒక శుక్రుడు కనుక పాపగ్రహం కాబట్టి ఒక శుక్రుడు ఎఫెక్ట్ తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా ఈ వారం అనుకూలంగా ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే కనుక చంద్రుడు వచ్చేసి ఈ లగ్నానికి నవమము, తర్వాత దశమము, లాభస్థానము, వ్యయస్థానము. ఫస్ట్ చంద్రుడు నవమ స్థానం రావడం వల్ల ఇంటికి సంబంధించిన వ్యవహారాలు, శుభకార్యాలు ఏమైనా డిసైడ్ అవ్వడం కానీ, శుభకార్యాలు చేయడానికి ముందుకెళ్ళడం కానీ, దశమలో చంద్రుడు వచ్చినప్పుడు వృత్తిరీత్యా స్వయాజిత కలిసి రావడం కానీ, అదేవిధంగా 11వ స్థానం చంద్రుడు ఉన్నప్పుడు రవి దృష్టి కూడా ఉండడం వల్ల ట్రేడింగ్, షేర్ మార్కెట్లో లాభాలు రావడము, అదేవిధంగా 12వ స్థానం చంద్రుడు ఉండడం వల్ల మంచి మోక్ష స్థానం, పుస్తకాలు ఎక్కువగా చదవడం కానీ, ఖర్చులు సద్వినియోగం, మంచి సరైన ఇన్వెస్ట్మెంట్, మంచి ఆలోచనలు రావడం. సో ఈ విధంగా చంద్రుడి యొక్క ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఓవరాల్గా ఈ వారం చూస్తే కనుక లగ్న భావానికి ఏ గ్రహ దృష్టి లేదు కాబట్టి శరీర సౌఖ్యత అనేది సామాన్యంగా ఉంటుంది. అదేవిధంగా 2వ స్థానం చూసుకుంటే గురు దృష్టి ఉండడం వల్ల ధన విషయంలో, ధన చలమని విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత కుటుంబంలో అన్యోన్యత ఉంటుంది, వాక్కు బాగుంటుంది, దృష్టి బలం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా 3వ స్థానాన్ని చూసుకుంటే కనుక ధైర్య విషయంలో కానీ, చెల్లెలు తమ్ముళ్ళ సపోర్ట్ విషయంలో కానీ, క్లారిటీ, డిసైడ్మెంట్ విషయంలో కానీ, ఈ 3వ స్థానానికి సంబంధించిన విషయాలన్నీ కూడా సామాన్యంగా ఉంటుంది. ఈ లగ్నానికి సామాన్యంగా ఉంటుంది. ఆ తర్వాత చూసుకుంటే 4వ స్థానానికి గురు దృష్టి ఉండడం వల్ల ఈ గృహపరమైన నిర్మాణాలు కానీ, గృహాలు కట్టడం కానీ, ఈ విషయాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చాలా అద్భుతంగా ముందుకెళ్తాయి. ఆ తర్వాత తల్లి ఆరోగ్యం బాగుంటుంది, స్థిరాస్తి విషయంలో కలిసి వస్తుంది. అదేవిధంగా బంధుమిత్రుల సపోర్ట్ ఉంటుంది, సేవకుల సపోర్ట్ ఉంటుంది. ఓవరాల్గా ఈ యొక్క 4వ స్థానం యాక్టివేట్ మొత్తం గురు ప్రమేయంలో ఉండడం వల్ల మంచి అనుకూలంగా ఉంటుంది. అదే స్థానంలో పంచమం చూసుకుంటే కనుక పంచమంలో రవి కుజులు, ఒకరు దశాధిపతి, ఒకరు లగ్నాధిపతి. అంటే వృత్తిరీత్యా కానీ, మంచి కన్సల్టెంట్స్ కానీ, కన్సల్టెంట్ వ్యాపారస్తులు కానీ, చాలా రకాలుగా మీడియేషన్ రంగంలో కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, అన్ని రకాలుగా వీళ్ళకు పొలిటికల్ వాళ్ళ ఉన్న వాళ్ళకు కూడా అన్ని రకాలుగా కలిసి వచ్చే అంశం ఇది. 5వ స్థానంలో రవి కుజులు ఉండడం వల్ల మంచి గ్రాహక శక్తి బాగుంటుంది, సంతాన విషయంలో కలిసి వస్తుంది, సంతానం చెప్పిన మాట వింటారు, విద్యార్థులకు కలిసి వస్తుంది, విద్యార్థులు మంచి రాణించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దూర ఆలోచన ఉంటుంది, మంచి గ్రాహక శక్తితో పాటు దూర ఆలోచన, మంచి విచక్షణ జ్ఞానం కూడా వీళ్ళకు ఉంటుంది. అదేవిధంగా 6వ స్థానం శుక్రుడు ఉండేసరికి ఇక్కడ మీరు కూడా చూసుకుంటే కూడా అప్పుల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ కొంత ఇబ్బంది అయితే ఉంటుంది. సో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం శత్రువులు కూడా లోపల శత్రువులు కూడా ఎక్కువగా అవుతారు. మన ముందు బాగానే ఉన్నట్టు యాక్ట్ చేయడము, తర్వాత వెనకాల గోతులు చేయడం, ఇలాంటి వ్యవహారాలు బాగా జరుగుతుంటాయి. సో స్త్రీల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు 6వ స్థానం స్త్రీల నుంచి కూడా కొద్ది ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది, కార్య విఘ్నాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సప్తమాధిపతి శుక్రుడు 6లో ఉండడం వల్ల తన యొక్క భర్తకు భార్య కావచ్చు, భార్య విషయంలో కొద్దిగా ఆరోగ్య విషయంలో కూడా కొద్దిగా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చూసుకుంటే అష్టమంలో గురుడు ఉండడం వల్ల పొలిటికల్ లీడర్స్ కానీ, కోర్టు వ్యవహారాలు జడ్జిలు కానీ, న్యాయవాదులు కానీ వీళ్ళకి అందరికీ అనుకూలంగా ఉంటుంది. సో గురువు అష్టమంలో ఉండడం వల్ల కోర్టు కేసు కలిసి రావడం కానీ, మంచి గెలుపు ఉండడం కానీ, దాంపత్య సుఖం కానీ అన్ని రకాలుగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో నవమం చూసుకుంటే కనుక శుభకార్య స్థానం, ఇక్కడ తండ్రితో మంచి సపోర్టు, అదేవిధంగా సేవింగ్స్, అదృష్ట విషయాలు సామాన్యంగా ఉంటుంది. ఆ తర్వాత రాహుకేతు విషయంలో 10వ స్థానంలో చూసుకుంటే కనుక గురు దృష్టి రాహు మీద ఉండడం వల్ల, కేతు డిగ్రీ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ 10వ స్థానం అంటే స్వయార్జితం కలిసి వస్తుంది, మంచి పేరు ప్రఖ్యాతలు, గౌరవం అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో వృత్తిరీత్యా అన్ని విధాలుగా బాగుంది. 11వ స్థానం చూసుకుంటే రవి శని ఇద్దరు కూడా 11వ స్థానాన్ని చూడడం వల్ల ఇక్కడ ట్రేడింగ్ కానీ, షేర్ మార్కెట్లో కానీ కొంచెం పెట్టుబడి అనేది వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా భూమి మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, లాభం, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ. సో ఈ విధంగా చూసుకుంటే మంచి మిత్రుల ద్వారా లాభం ఉంటుంది, అన్నలు కానీ అక్కల ద్వారా సపోర్ట్ ఉంటుంది. సో ఈ విధంగా వీళ్ళకు కొంచెం అనుకోని విధంగా వచ్చే అమౌంట్ విషయంలో లాభదాయకంగా ఉంటుంది. సో 12వ విషయాన్ని చూసుకుంటే 12వ స్థానాన్ని శుక్రదృష్టి ఉండడం వల్ల ఇక్కడ ఇబ్బంది అనుకున్నా కూడా గురువు వచ్చేసి 12వ భావాన్ని కొద్దిగా మంచి మోక్ష స్థానానికి సంబంధించి మంచి సద్గురు దొరకడం కానీ, మంచి పుస్తకాలు దొరకడం కానీ, మంచి విషయాలు తెలుసుకోవడం కానీ, కొంచెం ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా మంచి బిజినెస్ వ్యాపారం మంచి ఇన్వెస్ట్మెంట్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా వృశ్చిక లగ్న జాతకులకు ఒక ఆరోగ్య విషయము, అప్పుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా వహించాలి. మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వారం ఖచ్చితంగా అందరూ కూడా వృశ్చిక లగ్న జాతకులు అందరూ కూడా యూటిలైజ్ చేసుకొని ముందుకెళ్తారని ఆశిస్తూ నెక్స్ట్ లగ్నం ధనుర్ లగ్న జాతకుల గురించి ఈ వారం ఎలా ఉంటుందో చూద్దాం.
ఈ లగ్నానికి చంద్రుడు అష్టమాధిపతి కాబట్టి చంద్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంటాడు. ఈ ధను లగ్నానికి శుక్రుడు కూడా పాపి కాబట్టి ఈ శుక్రుడు కూడా ఫలితాలు నెగిటివ్ ఇస్తారు. సో ఇక చూసుకుంటే కనుక ఈ లగ్నానికి అష్టమంలో చంద్రుడు ట్రాన్సిట్ అవుతాడు స్టార్టింగ్ 1-2 రోజులు. సో కొంచెం మెంటల్ పరంగా కొంచెం మానసిక అశాంతి ఉండే అవకాశం ఉంటుంది. ఏదో తెలియని భయము, ఆందోళన, ప్రాణభీతి అట్లా కొంచెం ఈ యొక్క 29, 28, 29, 30 వరకు ఇట్లా ఈ డేట్లలో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. తర్వాత వచ్చేసి చంద్రుడు వచ్చేసి నవమంలో రావడం వల్ల నవమ స్థానం వచ్చేసి శుభకార్యస్థానము, కొద్దిగా శుభకార్యస్థానం చెడిపోవడం కానీ, శుభకార్యాలు అనుకునేవి వాయిదా పడడం కానీ, కొంత స్త్రీల వల్ల ధన నష్టం కానీ, సో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 10వ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల రవి దృష్టి అండ్ శని దృష్టి, కుజ దృష్టి, శని కంబస్ట్ అయిన రవి కుజ దృష్టి ఉండడం వల్ల 10వ స్థానానికి ఎటువంటి ఇబ్బంది లేదు. చంద్రుడు వచ్చినా కూడా వీళ్ళ చెప్పు చేతుల్లో అంటే వీళ్ళు చెప్పినట్టు చంద్రుడు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. సో 10వ స్థానం సంబంధించి వృత్తిరీత్యా కలిసి వస్తుంది. తర్వాత 11వ స్థానంలో చంద్రుడు రావడము, శుక్రుడు రావడము, ఇక గురు దృష్టి ఉండడం వల్ల ఇక్కడ 5వ స్థానం అంటే సంతానము, పిల్లల పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఒకవేళ పిల్లలు విద్యార్థులు ఉన్నట్లయితే విద్యలో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ప్రేమికుల విషయంలో కొద్దిగా ప్రేమికుల మధ్యలో వ్యతిరేక అభిప్రాయాలు రావడము, విడిపోవడం లాంటి ఇబ్బందులు కూడా రావచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా ఈ ధను లగ్న జాతకాలు చూసుకుంటే కనుక లగ్నం మీద లగ్నాధిపతి దృష్టి ఉండడం వల్ల వివాహానికి మంచి సరియైన సమయం. గురువు ఇక్కడ ఉన్నంతసేపు కూడా వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు అవ్వడానికి కొంచెం కుదరడానికి ఈజీగా ఇక్కడ గురువు హెల్ప్ చేస్తుంటాడు. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే 2వ స్థానానికి ఇక్కడ చంద్రుడు మొదటి 2 రోజులు కొద్దిగా ధనపరమైన ధనచలమైన సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కూడా తర్వాత కొద్దిగా సామాన్య స్థితికి ఏర్కొంటుంది. కుటుంబ అన్యోన్యత కానీ, వాక్కు కానీ, దృష్టి బలం కానీ సామాన్యంగా ఉంటుంది. ఇక గురు దృష్టి 3వ భావం ఉండడం వల్ల మంచి ధైర్యం ఉంటుంది, చెల్లెళ్ళు తమలో సపోర్ట్ ఉంటుంది, మంచి క్లారిటీ ఉంటుంది. అదేవిధంగా ప్రతి దాంట్లో చొరవ తీసుకునే స్వభావం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే 3వ స్థానానికి సంబంధించి కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకు మంచి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ 4వ స్థానం చూసుకుంటే నవమాధిపతి అండ్ పంచమాధిపతి ఇద్దరు కూడా 4లో ఉండడం అనేది చాలా మంచి విషయము. మంచి తల్లి ఆరోగ్యంగా ఉంటుంది, ఆ స్థిరాస్తి విషయంలో లాభాలు వస్తాయి, భూమి విషయంలో పట్టుబడి లాభం వస్తుంది, గృహ సౌఖ్యం ఉంటుంది, బంధుమిత్రుల సపోర్ట్ ఉంటుంది, సేవకుల సపోర్ట్ ఉంటుంది, అధికారుల సపోర్ట్ ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగులకు మంచి ఏదైనా వాళ్ళకు లాభం కానీ, ప్రమోషన్ కానీ, బోనస్ కానీ లభించే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ విధంగా 4వ స్థానం అనేది వీళ్ళకి అనుకూలంగా ఉంది. 5వ స్థానం వచ్చేసి శుక్రుడు ఇక్కడ చూసుకుంటే ఇబ్బందికరంగా ఉన్నాడు. ఇక్కడ ప్రేమ వ్యవహారాల్లో కొంచెం ఉన్న వ్యక్తులు కనుక చూసుకుంటే కనుక జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కొంచెం శుక్రుడికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కూడా చాలా చదివింది మర్చిపోవడం కానీ, కొంచెం చదవడంలో డిస్టర్బెన్స్ కానీ కొద్దిగా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. దూర ఆలోచన తగ్గుతుంది. కొంచెం విచక్షణ జ్ఞానం లేకపోవడము, గ్రాహక శక్తి లేకపోవడం, సత్యానికి కొంచెం సత్యంగా ఉండకపోవడం ఇలాంటి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. సో అదేవిధంగా 6వ స్థానం చూసుకుంటే కనుక సామాన్యంగా ఉంటుంది. శత్రువుల విషయంలో, రోగాల విషయంలో, రుణాల విషయంలో, అనుమాన విషయంలో ఇవన్నీ కూడా కార్య విఘ్నాల విషయంలో అంత సామాన్యంగా ఉంటుంది. పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. ఇక్కడ గురుడు 7లో ఉండడం వల్ల మంచి వినోదాలు, భార్య భర్తల మధ్య మంచి సఖ్యత, భాగస్వామ్య వ్యాపారంలో మంచి కలిసి రావడము, వ్యాపారస్తులు కలిసి రావడము ఇవన్నీ రకాలుగా వీళ్ళకి బాగుంటుంది. అష్టమానికి మొదటి 2 రోజులు ఇబ్బంది ఉన్నా కూడా తర్వాత చంద్రుడికి నవమలకు రావడము, కొంచెం శుభకార్యాలు ఇక్కడ సామాన్యంగా ఉండడము. ఇక్కడ చూసుకున్నా కూడా మీరు చూసుకుంటే తండ్రితో కలిసి రావడం, సేవింగ్స్, అదృష్టం విషయంలో కనుక చూసుకుంటే కనుక కొంతవరకు వీళ్ళకు సామాన్యంగా ఉంటుంది. ఆ తర్వాత వృత్తిరీత్యా కనుక చూసుకుంటే వృత్తి, ఉద్యోగ, స్వయర్జితం విషయంలో చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. 11వ స్థానానికి గురు దృష్టి ఉండడం వల్ల ఇక్కడ మంచి సంపాదన, అనుకోని విధంగా ధనం రావడము, వ్యాపారస్తులకు లాభం రావడం, ఒక తక్కువ ధరకు ఎక్కువ ధరకు అమ్మడము ఇలాంటి విషయాల్లో కొద్ది బిజినెస్ వ్యాపారాలకు మంచి కలిసి రావడం, మిత్రుల నుంచి సపోర్ట్ అందడము, అన్నలు కానీ, అక్కలు కానీ వాళ్ళ సహకారం ఉండడము. సో ఈ విధంగా ధను లగ్న జాతకులకు కలిసి వస్తుంది. 12వ స్థానం చూసుకుంటే సామాన్యంగా ఉంది. ఖర్చుల విషయంలో, మోక్షం విషయంలో, కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా చూసుకుంటే ధను లగ్న జాతకులకు సామాన్య స్థితి ఉంది. సో ఓవరాల్గా ఈ లగ్న జాతకులు శుక్రుడు చంద్ర దశలు అయిపోతే కనుక హాయిగా ఈ వారం వెళ్ళిపోవచ్చు. శుక్రదశ కాకుండా చంద్రదశ కాకుండా ఉన్నట్టయితే ఆ 2 గ్రహాలు పరిహారం చేసుకుని ఈ వారం అంతా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో మీ అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ నెక్స్ట్ లగ్నం. సో మకర లగ్న జాతకులకు ఈ వారం ఎట్లా కలిసి వస్తుందో చూద్దాం. సో మకర లగ్న జాతకులకు చూసుకుంటే కనుక వీళ్ళకి చంద్రుడు వచ్చేసి సప్తమాధిపతి, సప్తమంలో ఉన్నాడు స్టార్టింగ్ 2 రోజులు, తర్వాత అష్టమంలోకి వస్తాడు, తర్వాత నవమంలోకి వస్తాడు, తర్వాత దశమంలోకి వస్తాడు. ఆ తర్వాత వీళ్ళకి కలిసి వచ్చే గ్రహం వచ్చేసి శుక్రుడు మాత్రమే. సో ఇక్కడ 4వ స్థానం అనేది ఒకటి వీళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత వచ్చేసి వీళ్ళకు ఈ సప్తమాధిపతి సప్తమంలో ఉండడం వల్ల కొంత భార్య భర్తల మధ్య కలతలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, మనశ్శాంతి లేకపోవడం లాంటి విషయాలలో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఆహారం విషయంలో ఇబ్బంది ఉంటుంది, నిద్ర విషయంలో ఇబ్బంది ఉంటుంది, మానసికంగా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది.
కొంచెం అదే చంద్రుడు మళ్ళీ అష్టమాలకు రావడం వల్ల ప్రాణ భీతి కలగడం కానీ, ప్రమాదాలు కలగడం కానీ, కొంచెం దాంపత్య సుఖాలు ఇబ్బందులు కానీ, కోర్టు కేసులు కానీ ఇలాంటి విషయాలు కొద్దిగా అనుకూలంగా తీర్పు రాకపోవడం లాంటి సమస్యలు ఉండొచ్చు. ఆ తర్వాత చూసుకుంటే చంద్రుడు వచ్చేసి నవమంలోకి రావడము, రవి దృష్టి చంద్రుడి మీద ఉండడము, అదేవిధంగా కుజ దృష్టి చంద్రుడు ఉండడం. ఇక్కడ చూసుకుంటే 3వ స్థానము 9వ స్థానం ఒక దారుణంగా వీళ్ళకి 2 స్థానాలు దెబ్బతిన్నాయంటే ధైర్యం లేకపోవడము, చెల్లెలు తమ్ముళ్ళ విషయంలో కొద్దిగా ఇబ్బంది రావడము, క్లారిటీ మైండ్ సెట్ ఉండకపోవడము, ప్రతి దాంట్లో చొరవ తీసుకునే స్వభావం లేకపోవడం. ఇక్కడ అధికారులు ఎవరైతే జర్నలిజం సంబంధించిన వ్యవహారాలు మీడియా రంగంలో ఉన్న వాళ్ళకైతే కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ 9వ స్థానం చూసుకుంటే కనుక శుభకార్యస్థానము, శుభకార్యస్థానం శుభాలని ఆగిపోవడం, దైవభక్తి లేకపోవడము, దైవబలం తక్కువగా ఉండడము, సేవింగ్స్ లేకపోవడము, సేవింగ్స్ ఖర్చు అవ్వడము. ఇక్కడ చూసుకుంటే అదృష్టం కూడా కలిసి రావడం, అంటే అదృష్టం అనేది లేకపోవడం, దురదృష్టం అనేది వెంటాడడం, ఇలాంటి విషయాలల్లో కొద్దిగా ఈ లగ్న జాతకులకు ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి చూసిన ఒకే ఒక భావం 4వ స్థానం వీళ్ళకు శుక్రుడు కొంచెం అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు స్వతహాగా అంటే సొంతగా అనే వాహనాల కారకుడు. ఈ లగ్న జాతకులకు వాహనాలు కొనడం కానీ, కొనే ఆలోచన ఉండడం కానీ ఇప్పుడున్న ఈ వీక్లో కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వాహన విషయాల్లో వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము, మంచి తల్లి ఆరోగ్యం, స్థిరాస్తి విషయంలో లాభము, ఇలాంటి విషయాలలో బంధుమిత్రుల సపోర్టు, ఇలాంటి సేవకుల సపోర్టు, ఇలాంటి విషయాలలో అన్నీ కూడా ఈ 4వ స్థానం కారకత్వాలు అన్నీ కూడా శుక్రుడు ద్వారా వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో పంచమం చూసుకుంటే సామాన్యంగా ఉంది, విద్యార్థులకు కానీ సామాన్యంగా ఉంటుంది. వీళ్ళకు గ్రాహక శక్తి కానీ, దూర ఆలోచన కానీ, విచక్షణ జ్ఞానం కానీ వీటి విషయంలో సామాన్యంగా ఉంటుంది. అదేవిధంగా ఈ లగ్నానికి గురుడు 6లో ఉన్నాడు. అంటే గురువు వచ్చేసి ఈ లగ్నానికి 12వ అధిపతి 6లో ఉండడము, 6 నుండి 12లో ఉండడము. సో ఆరోగ్య రీత్యా ఇబ్బంది అయితే గోచరిస్తుంది. ఆరోగ్యం కడు జాగ్రత్త. గురువు ఇక్కడ చాలా రోజుల నుంచి ఉన్నాడు, జూన్ 1 వరకు కూడా అక్కడ ఉంటారు కాబట్టి ఆరోగ్యం మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ ఉండడము. అదేవిధంగా చూసుకుంటే శత్రువులు ఎక్కువ అవ్వడము, రోగాలతో పాటు అప్పులు అవ్వడము, అదేవిధంగా కార్య విఘ్నాలు, ఏదైనా కార్యం మీరు అనుకుంటే అది మధ్యలో ఆగిపోవడము, అలాంటి విషయాల్లో గురువు ఇబ్బంది పెడుతుండు. సో అదేవిధంగా సప్తమం చూసుకుంటే సామాన్యంగా ఉంది. ఒక మొదటి వారంలో మొదటి 2 రోజులు తప్ప తర్వాత అన్ని కూడా సామాన్యంగా భార్యాభర్తల మధ్య సామాన్యంగా నడుస్తూ, అంటే ఎక్కువ ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. గొడవ కానీ, మంచి సపోర్ట్ కానీ ఏ విధంగా ఉంటుంది, మంచి నార్మల్ సామాన్యంగా వెళ్ళిపోతుంది. సో బిజినెస్ వ్యాపారులకు కానీ, భాగస్వామ్య వ్యాపారులకు కానీ ఈ యొక్క వారం సామాన్యంగా ఉంటుంది. అష్టమంలో చంద్రుడు, రాహు, కేతులు ఉండడం. ఇక్కడ చూసుకుంటే రాహు ఉండి కేతు అయిపోతే కనుక ఈ యొక్క 2 భావాలకు సంబంధించిన విషయాలలో కొద్దిగా బాగా అనుకూలంగా ఉంటుంది. ఒక కేతు ఉండి రాహు అయిపోతే మాత్రం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గురు దృష్టి ఇక్కడ దశమ భావంలో మీద ఉండడం వల్ల కొంతవరకు కీర్తి ప్రతిష్టలు అనేది కొద్దిగా మంట కలిపే అవకాశం ఉంటుంది. అదే గౌరవం లేకపోవడము, వృత్తి ఉద్యోగాలు ఇబ్బంది ఉండడము, స్వయార్జితం తగ్గిపోవడము, సొంతంగా వీళ్ళకి బిజినెస్ కాకపోవడము, ఉద్యోగులకు జీతాలు రాకపోవడం, ఉద్యోగాల్లో ఎటువంటి రకమైన ఒత్తిడి ఉండొచ్చు. సో ఈ విధంగా దశమ భావానికి ఇబ్బంది ఉంది. తర్వాత లాభస్థానం చూసుకుంటే కనుక సామాన్యంగా ఉంది. సో మిత్రుల ద్వారా కానీ, అదే అన్న ద్వారా, అక్క ద్వారా కూడా కొంచెం సామాన్యంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 12వ స్థానం చూసుకుంటే కనుక గురు దృష్టి 12 వల్ల మోసం చేసి సన్యాసుల వల్ల మోసపోయే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ చెడు సాంగత్యం, అంటే 12వ స్థానం గురుదృష్టిలో చెడు సాంగత్యం ఉండే అవకాశం ఉంటుంది. సో చెడు దోస్తాలు కానీ, చెడు వ్యక్తులతో కలయిక కానీ, అంటే వాళ్ళతో కలవడం కానీ ఇలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అదే నష్టస్థానం కాబట్టి అనవసర ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది, అనవసర ఖర్చులు పాలయ్యే అవకాశం ఉంటుంది. కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ కూడా చూసుకొని చేసుకుంటూ ఉండాలి. సో ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండు. సో ఈ విధంగా మకర లగ్న జాతకులకు ఓవరాల్గా ఈ విధంగా ఉంది. సో ఎవరికైతే ఈ గురు, కుజ అండ్ రవి, చంద్ర ఈ 4 గ్రహాలకు దశలు కాకపోతే గనక సో మకర లగ్న జాతకులకు ఈ విధంగా గోచరిస్తుంది. సో గ్రహాలకు దశలు అయిపోకపోతే మీరు పరిహారం చేసుకోవచ్చు. ఒక దశలు అయిపోతే ఎటువంటి ఇబ్బంది లేదు. సో అందరికీ కూడా మకర లగ్న జాతకులు అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ముందుకెళ్తూ నెక్స్ట్ లగ్నం కుంభ లగ్న జాతకులకు ఈ వారం ఎలా ఉందో చూద్దాం. కుంభ లగ్న జాతకులకు ఇక్కడ చూసుకుంటే కనుక చంద్రుడు వచ్చేసి 6వ అధిపతి అవుతుండు. సో ఇక్కడ దుస్థానం కాబట్టి ఈ చంద్రుడు ఈ లగ్నానికి వ్యతిరేక ఫలితాలు ఇస్తుండు. అదేవిధంగా చూసుకుంటే కుంభ లగ్నానికి ఈ వారం మొత్తంలో చూసుకుంటే ఒక శుక్రుడు ఒకటే ఇక్కడ వీళ్ళకు అనుకూలంగా ఉన్నాడు. ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 3వ స్థానము కొద్దిగా వీళ్ళకు చాలా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా స్థానాలు అన్నీ కూడా కొన్ని పాపగ్రహాలతో ఈ లగ్న జాతకులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూస్తే కనుక చంద్రుడు వచ్చేసి ఈ లగ్నానికి మొదటి 2 రోజులు 6వ స్థానం ఉండడం వల్ల కొంచెం డిప్రెషన్స్, ఆందోళన ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత 7వ స్థానం ఉండడం వల్ల కొద్దిగా నిద్ర లేకపోవడము, సరైన టైంకి ఆహారం దొరకకపోవడము, భార్యాభర్తల మధ్య కలహాలు ఉండే అవకాశం ఉంటుంది. అదే చంద్రుడు అష్టమంలో రావడం వల్ల ఏదో తెలియని భయము, ప్రమాదము, అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. 9వ స్థానం చంద్రుడు రావడము, నవమం శుభకార్యస్థానం, శుభకార్యాలు ఆగిపోవడము, తండ్రికి ఇబ్బంది ఉండడం, తండ్రితో ఇబ్బందులు రావడము, తండ్రి కొడుకుల మధ్య గొడవలు రావడము,
అదేవిధంగా అదృష్టం లేకపోవడం, దురదృష్టం అనేది వినడం, ఈ విధంగా చంద్రుని యొక్క గ్రహస్థితిని అనుసరించి మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వారం మొత్తం అన్ని గ్రహాలను అనుసరించి కూడా ఏ విధంగా ఉందో చూద్దాం. లగ్నంలో కుజుడు రెండవ స్థానానికి ఏర్పడడం జరుగుతుంది. లగ్నంలో రాహుకేతులు, లగ్న సప్తమంలో రాహుకేతులు ఉన్నారు. అదే బుధుడు కూడా లగ్నంలో ఉన్నాడు. కానీ ఇక గురు దృష్టి లగ్నం మీద ఉండడం వల్ల శరీర సౌఖ్యత అనేది కోల్పోవడం జరుగుతుంది. శరీరం అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈ గురువు ఇక్కడ ఉన్నంతసేపు ఈ కుంభలగ్నానికి శరీరానికి అనుకూలంగా ఉండదు. అదేవిధంగా చూసుకుంటే రెండవ స్థానంలో రవి కుజులు ఇద్దరు కలిసి రావడము, సప్తమాధిపతి ఆరో అధిపతి ఇద్దరు ఉండడం వల్ల ఆరోగ్యానికి ధనము దొరకకపోవడం, అంటే అనారోగ్యం ఉండి చూపించుకుంటే హాస్పిటల్ ఖర్చులు కానీ ఇలాంటి విషయాలు కొద్దిగా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. ధన చలమని ఆగిపోతుంది. అదేవిధంగా మీ యొక్క వాక్కుతోని గొడవలే అవకాశం ఉంటుంది. వాక్కు కొద్దిగా మీకు ఫైర్ కొద్దిగా అంటే ఇతరులకు కొద్దిగా ఇబ్బంది కలిగేలాగా మాట్లాడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో అన్యోన్యత మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ యొక్క దృష్టి బలం అనేది చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ యొక్క వారం మీకు రవి కుజులతో ఇబ్బంది అయితే ఈ విధంగా ఉంది. మూడో స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల చెల్లెల ద్వారా మంచి సపోర్ట్ ఉంటుంది, మంచి ధైర్యం ఉంటుంది. మీడియా రంగంలో ఉన్న వ్యక్తులకు చాలా అనుకూలించే వ్యవస్థ ఉంటుంది. మంచి క్లారిటీ ఉంటుంది. మీ ఏదైనా కూడా డిసైడ్మెంట్లో మీకు మంచి క్లారిటీ ఉంటుంది. ప్రతి దాంట్లో చొరవ తీసుకునే స్వభావం ఉంటుంది. నాలుగో స్థానం చూసుకున్న అయితే సామాన్యంగా ఉంది. తల్లి ఆరోగ్యం కానీ, స్థిరాస్తి కానీ, వాహన గృహ సౌఖ్యం కానీ, బంధుమిత్రుల సపోర్ట్ కానీ, సేవకులు కానీ, ఈ నాలుగో స్థానం వచ్చేసి మీకు సపోర్ట్ మీకు నార్మల్గా సామాన్యంగా వెళ్ళిపోతుంటుంది. సో ఐదో స్థానంలో గురువు ఉన్నాడు. ఇక్కడ ఈ లగ్నానికి 2 మారకాధిపతి, లాభాధిపతి, సంతాన భావమైన ఐదో స్థానం ఉండడం వల్ల సంతానంతో ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. సో పిల్లలతో ఇబ్బంది కానీ, సంతానంతో ఇబ్బంది కానీ, ప్రేమికుల మధ్య ఇబ్బంది కానీ, విద్యార్థులకు ఇబ్బంది కానీ, విద్యార్థులు ఎగ్జామ్స్ అని ఇవన్నీ గుర్తు రాకపోవడం కానీ, కొద్దిగా విద్యార్థులు విద్యలో ఇబ్బంది కానీ, విచక్షణ జ్ఞానం కోల్పోవడం కానీ, గ్రాహక శక్తి లేకపోవడం కానీ, సంతానము సత్యానికి కట్టుబడకపోవడం కానీ, సో ఇలాంటి కొద్దిగా ఇబ్బంది అనేది గోచరిస్తుంది. సో ఆరో స్థానం చూసుకుంటే కనుక మీకు చెప్పుకోండి, ఇంతకుముందు ఆరో స్థానం చంద్రుడు వచ్చినప్పుడు ఫలితాలు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఏడో స్థానాన్ని చూసుకుంటే కనుక ఇక్కడ రాహు కేతుల ప్రభావం ఉంది. ఒకవేళ రాహు ఉండి కేతు అయిపోతే మీకు కొద్దిగా ఇక్కడ అనుకూలించే అవకాశం ఉంటుంది. ఒకవేళ కేతు గ్రహ దశ ఉండి రాహు దశ మిగిలి అయిపోతే కనుక కొద్దిగా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. సో అష్టమానం చూసుకుంటే కనుక రవి శని ఇద్దరు కూడా ఇక్కడ ఉండడం వల్ల కొంతవరకు ప్రభుత్వంతో కానీ, ప్రభుత్వ అధికారులతో ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాలలో కేసులు జరగడం కానీ, ఇలా కోర్టు కేసులు కానీ, మీకు కోర్టు తీర్పులు అనుకూలంగా రాకపోవడం కానీ, దాంపత్య సుఖం విషయంలో కానీ, ప్రమాదాల విషయంలో కానీ, అనుకోని సంఘటనలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వారం మీరు జాగ్రత్తగా ఉండాలి. రవి పూజలకు మాత్రం మీరు పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. సో నవమంలో చూసుకుంటే గురు దృష్టి నవమంలో ఉండడం వల్ల శుభకార్య స్థానం అనేది మొత్తం మీకు ఇబ్బందికరంగా ఉన్నది. మీ సేవింగ్స్ అన్ని కూడా నీరుగారిపోవడం అవకాశం ఉంటుంది. సో మీకు అదృష్టం అనేది లేకపోవడము, దురదృష్టం వెంటాడము, దైవభక్తి లేకపోవడము, దైవ బలం లేకపోవడం అనే ఇబ్బంది అయితే ఇక్కడ ఉంటుంది. సో దశమ భావం చూసుకుంటే కనుక మీకు సామాన్యంగా ఉంది. వృత్తిరీత్యా మీకు స్వయజీతం విషయంలో అన్నీ కూడా సామాన్యంగా వెళ్ళిపోతుంటాయి. 11వ స్థానానికి గురు దృష్టి ఉండడం వల్ల వ్యాపారాలు కడు జాగ్రత్త, లాభస్థానం అనేది దెబ్బతిని ఉంటుంది. గురువు వల్ల కొద్దిగా నష్టస్థానం నష్టం రావచ్చు. మీరు ఎక్కువ రేటు కొట్టి తక్కువ రేటుకి అమ్మవచ్చు. ఇలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. సో ట్రేడింగ్ చేసేటోళ్ళు కానీ, షేర్ మార్కెట్ ఉన్న వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండాలి. బెట్టింగ్ వాటికి జోలికి వెళ్ళవద్దు. సో 12వ స్థానం చూసుకుంటే కనుక ఇక్కడ మీకు సామాన్యంగా ఉంది. సో ఖర్చుల విషయంలో, ఇన్వెస్ట్మెంట్ల విషయంలో నష్టస్థానం సామాన్యంగా ఉంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకొని పెట్టుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ లగ్న జాతకులకు గురు, కుజ, రవి, చంద్ర దశలు అయిపోతే మాత్రం కొద్దిగా మీకు ఇబ్బంది తక్కువగా ఉంటుంది. ఆ యొక్క గ్రహ దశ కాకపోతే కనుక కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత మీరు కళ్ళు మూసుకుని ముందుకెళ్తే నెక్స్ట్ వీక్ మీకు అద్భుతంగా శని ఏప్రిల్ 12 వరకు శని మీకు యాక్టివేట్ అవుతాడు. సో ఆ తర్వాత మీకు మంచి స్థానం, మంచి బ్రహ్మాండంగా వెళ్ళిపోతారు. మకర కుంభ లగ్నాలకు శుభకార్యాలు లేవు కాబట్టి శుభకార్య స్థానం కూడా దెబ్బతింది కుంభలగ్నానికి. సో ఎటువంటి శుభకార్యాలు ఉన్నా కూడా మీరు పెండింగ్ పెట్టుకొని మంచి టైం కోసం వెయిట్ చేసి శుభకార్యాలు చేసుకోగలరు. సో ఈ విధంగా ఓవరాల్గా కుంభలగ్న జాతకులకు ఈ విధంగా ఉంది. మంచి జరగాలని ఆశిస్తూ ముందుకెళ్తూ నెక్స్ట్ లగ్నం మీన లగ్న జాతకులకు ఈ వారం ఏ విధంగా ఉందో చూద్దాం. సో మీన లగ్న జాతకానికి చంద్రుడు వచ్చేసి పంచమాధిపతి. అదేవిధంగా ఈ లగ్నానికి రవి ఒకటి పాపాధిపతి, అంటే పాప ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ రవి చూసుకుంటే కనుక లగ్నంలోనే మీన లగ్నంలోనే రవి రావడం జరిగింది. మొదటి 3 రోజులు కానీ 4 రోజులు రవి ఇక్కడ రావడం వల్ల కొంతవరకు శరీరం అనుకూలత లేకపోవడము, కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండడము, కొంత వేడికి సంబంధించిన విషయాలను ఇబ్బంది పడడము, అదేవిధంగా సరైన టైంకి ఆహార విహార విషయంలో ఇబ్బంది ఉండడము, అదేవిధంగా వివాహంలో సంబంధించి మన భాగస్వామ్య వ్యాపారాలకు సంబంధించి కొద్దిగా ఇబ్బంది ఉండడము, భార్యాభర్త మధ్య కొద్దిగా ఇబ్బంది గొడవలు రావడము, ఇలాంటి విషయాలలో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. తర్వాత ఈ యొక్క కుజుడు ఎప్పుడైతే మనకు ఈ యొక్క తర్వాత 3 రోజుల తర్వాత కుజుడు ఇక్కడ మీనలగ్నంలోకి వస్తాడో, ఈ రవిని మొత్తం
చూసేసుకొని ఈ కుజ ప్రభావంతో మీకు అన్ని ఇప్పుడు ఏదైతే చెప్పానో శరీరం అనుకూలించడం కానీ, వివాహ విషయంలో బాగుండడం కానీ, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండడం కానీ, మంచి టైంకి ఆహారం, విందులు, వినోదాలు అన్నీ కూడా ఈ మొదటి వారంలో మొదటి 3 రోజులు ఇబ్బంది, తర్వాత 3 రోజులు కొద్దిగా కలిసి వస్తుంది. ఎందుకంటే కుజుడు వస్తుంది కాబట్టి. సో నెక్స్ట్ రెండో భావం చూసుకుంటే కనుక ఇక్కడ శుక్రుడు ఈ లగ్నానికి పాపగ్రహము. ఈ శుక్రుడు ఒకటే పాపగ్రహం యాక్టివేట్ అయి ఉన్నాడు, రవి కూడా యాక్టివేట్ అయి ఉన్నాడు. కాకపోతే కుజుడు వచ్చేసి రవి కంట్రోల్ చేస్తుంది ఇక్కడ. సో శుక్రుడు చూసుకుంటే కనుక ఇక్కడ ధనం అనేది టైంకి అవసరానికి దొరకపోయే అవకాశం ఉంటుంది. కుటుంబంలో కొంత చిక్కులు ఉండే అవకాశం ఉంటుంది. మీ వాక్కుతో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలతో మాట్లాడటం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మంచి దృష్టి బలం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. మంచి ఏదైనా కూడా ముందు కనుక ఆలోచించాలి. అదేవిధంగా చూసుకుంటే శుక్రుడు 2వ స్థానంలో ఉండడం వల్ల డబ్బు పరమైన ఇబ్బందులతో పాటు కొంతవరకు స్త్రీల ద్వారా వచ్చే ఏదో ధన విషయంలో గొడవలు సృష్టించడం కానీ, కుటుంబంలో గొడవలు కానీ, ఇలాంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే 3వ స్థానం చూసుకుంటే సామాన్యంగా ఉంటుంది. 3వ స్థానం వచ్చేసి ధైర్యము, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, క్లారిటీ, ప్రతి దాంట్లో చొరవ తీసుకునే స్వభావము, అదేవిధంగా మీడియా రంగము, కమ్యూనికేషన్ రంగాలు, ఇవన్నీ కూడా ఈ నిర్ణయం తీసుకునే పటిమన, ఇవన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి. అదేవిధంగా 4వ స్థానంలో గురుడు ఉండడం వల్ల ఇక్కడ ఈ లగ్నానికి సూపర్గా ఉంటుంది. 4వ స్థానంలో గురుడు ఉండడం వల్ల తల్లి ఆరోగ్యం బాగుంటుంది, స్థిరాస్తి విషయంలో కలిసి వస్తుంది, గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము, అదేవిధంగా బంధుమిత్రుల సపోర్టు, సేవకుల సపోర్టు, గృహాలు నిర్మించుకునే అవకాశాలు ఉంటాయి, గృహాలు మంచి కలిసి వస్తాయి. సో ఈ విధంగా బాగుంటుంది. ఈ లగ్నానికి చంద్రుడు పంచమంలో ట్రావెల్ అవ్వడం వల్ల మొదటి 2 రోజులు మంచి గ్రాహక శక్తి, మంచి విచక్షణ బలము, అదేవిధంగా మంచి సత్యాన్ని కట్టుబడము, విద్యార్థులు కలిసి రావడము, సంతానంలో ఇబ్బంది లేకపోవడం, ఒకవేళ ప్రేమికుల మధ్య సంబంధం ఉండడము, ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవ్వడము, ఇలాంటి విషయాలు చంద్రుడు ఫేవర్గా ఉన్నారు. సో అదేవిధంగా చంద్రుడు మళ్ళీ ఇక్కడ 6వ స్థానం రావడం వల్ల, కేతుతో కలవడం వల్ల ఓవరాల్గా శత్రువులు, రోగాలు, రుణాలు సంబంధించిన విషయాలలో అన్ని రకాలుగా వీళ్ళకు అనుకూలంగా ఉంటుంది. అప్పులు అన్ని రికవరీ అవ్వడం కానీ, అప్పు దొరకడం కానీ, అప్పు పరమైన టెన్షన్లు ఏం లేకుండా ఉంటాయి. సో ఈ విధంగా 7వ స్థానంలో చంద్రుడు రావడము, రవి దృష్టి చెప్పాను కదా, మొదటి 3 రోజులకు ఇబ్బంది ఉన్నా కూడా తర్వాత 3 రోజులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అదే చంద్రుడు అష్టమం రావడం వల్ల, 5వ భావాధిపతి అష్టమంలో ఉండడం వల్ల మంచి ప్రజాదరణ, కోర్టు కేసులు అనుకూలించే అవకాశం ఉంటుంది, మంచి గెలుపు ఉంటుంది, దాంపత్య సుఖం ఉంటుంది, అన్ని రకాలుగా పొలిటికల్ లీడర్స్కి మంచి అనుకూలించే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అష్టమం కూడా వీళ్ళకు అనుకూలంగా ఉంది. సో నవమం చూసుకుంటే కనుక అదే గురుడు అష్టమం ఉండడం వల్ల ఈ ప్రజాదరణ మెండుగా ఉంటుంది. పొలిటికల్ వాళ్ళకి కానీ, గురువులకు కానీ, గురుస్థానం ఉన్న వాళ్ళకి కానీ ఖచ్చితంగా వీళ్ళకి అనుకూలించే అవకాశం ఉంటుంది. నవమ స్థానం చూసుకునే కనుక సామాన్యంగా ఉంది. 3, 9 భావాలకు ఎటువంటి గ్రహ దృష్టి లేనందున మీకు నవమ స్థానం వచ్చేసి తండ్రితో కలిసి రావడం, సేవింగ్స్, అదృష్టము, దైవభక్తి, శుభకార్యాలు, వీటి విషయంలో సామాన్యంగా ఉంది. అంటే మీరు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. సో 10వ స్థానం చూసుకుంటే గురు దృష్టి 10వ స్థానం మీద ఉండడం వల్ల వృత్తిరీత్యా మంచి కలిసి రావడము, ప్రమోషన్స్ రావడం, బోనసెస్ రావడము, అదేవిధంగా స్వయాజిత పెరగడము, ఈ విధమైన సపోర్ట్ అయితే 10వ స్థానానికి ఉంది, గురు సపోర్టు. అదేవిధంగా చూసుకుంటే సీనియర్ సిటిజన్ సపోర్ట్ కూడా మీకు ఉద్యోగంలో కలిసి వస్తుంది. 11వ స్థానం చూసుకుంటే కనుక ఇక్కడ చంద్ర దృష్టి మొదటి 2 రోజుల తర్వాత సామాన్యంగా ఉంటుంది. లాభస్థానం వచ్చేసి మీకు అన్నల ద్వారా కానీ, అక్కల ద్వారా కానీ, మిత్రుల ద్వారా కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ, ఇలాంటి వ్యవహారాలన్నీ చూసుకుంటే కనుక కొంచెం మీకు సామాన్యంగా నడుస్తుంది. సో 12వ స్థానం చూసుకుంటే కనుక గురు దృష్టి మీకు 12వ స్థానం ఇవ్వడం వల్ల, లగ్నాధిపతి 12వ స్థానాన్ని ఇవ్వడం వల్ల మీ యొక్క ఖర్చులన్నీ కూడా కలిసి వస్తాయి. మోక్ష సాధనకు మీరు ముందుకెళ్తే కనుక మంచి గురువు దొరకడం కానీ, మంచి పుస్తకం దొరకడం కానీ, అన్ని రకాలుగా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. సో మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు, మంచి వ్యాపారస్తులకు తక్కువ ధరకు ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే వస్తువులు కొనడం కానీ, ఇలాంటి విషయాలలో బిజినెస్ వ్యవహారాలు అన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి ఈ వారం కూడా. సో ఓవరాల్గా మీన లగ్నానికి చూసుకుంటే కనుక శుక్ర దశ, రవి దశ, ఈ 2 గ్రహాల దశలు అయిపోతే కనుక బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఈ 2 దశలు కానట్టయితే ఖచ్చితంగా మీరు పరిహారాలు చేసుకోవాల్సి వస్తుంది. సో ఓవరాల్గా మీన లగ్నానికి ఈ విధంగా చూసుకుంటే కనుక 70 to 80% అంతా కూడా శుభంగా ఉంది. మిగతా 20% మీరు కళ్ళు మూసుకుంటే నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది. సో మారుతూ ఉంటాయి కాబట్టి డోంట్ వరీ. సో మీన లగ్నానికి కూడా ప్రతి విషయాల్లో కూడా మంచి జరగాలని కోరుకుంటూ ముందుకెళ్తూ ఆశిస్తూ ధన్యవాదాలు.